కుంటా ఉండేవాళ్ళం. ఈ మాదిరిగా ప్రియులరా మా రోజులు గడుస్తున్న కాలక్రమంలో ఎప్పుడైనా సంతోషపడిన సందర్భాలు, ఆనందపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే ఈ పండుగలు వచ్చినప్పుడు మేము చాలా సంతోషించేవాళ్ళం. కారణం ఏంటంటే ఆ పండుగ సమయాల్లో ఈ నేత నేర్పించుకునే సావుకారులు కాస్త కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తూ ఉండేవారు. ఆ డబ్బులతో మా ఇంట్లో పిండి వంటలు చేసేవారు. మేము అనుకునేవాళ్ళం ఎలాగ ఉంటే ఎంత బాగుండు అనుకునేవాళ్ళం, కానీ మరలా యథావిధిగా మా జీవితంలో కరువు అనేది మమ్మల్ని ప్రియులరా భయంకరంగా ఎలుబడి చేస్తూ ఉండేది. ఆ పండుగ దినాల్లో మాత్రం మా మగ్గాన్ని బాగా వాటిని నిప్పేసి ఒక కాలువలోకి పట్టుకెళ్ళి వాటిని శుభ్రంగా కడిగి ఒక మూలను పెట్టి నానా రకాలుగా అలంకరించి నీవే మా దేవుడు అని మగ్గాన్ని ఆరాధించేవాళ్ళం. మగ్గాన్ని పూజించిన నాడు, ఆరాధించిన నాడు మా కరువు తీరలేదు, మా పరిస్థితులు మారలేదు, కానీ మా జీవితంలో ఎల్లప్పుడూ కూడా కరువు అనేది మమ్మల్ని అలా ఏలుబడి చేస్తూనే ఉండేది. ఆ క్రమంలో మా నాన్నగారు మమ్మల్ని పెంచడం కోసం చేయని ప్రయత్నం అంటూ ఉండేది కాదు. మా ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో దగ్గులూరు అనే ఒక ఊరు ఉందండి. ఆ ఊరిలో ప్రియులరా ఈ నూలుకి రంగులద్దడం అనే పని నేర్పిస్తున్నారంటే మా ఊరు నుంచి 10 మంది వెళ్ళారు. ఆ 10 మందిలో మా నాన్నగారు కూడా వెళ్ళారు. 10 రోజులు అక్కడ పని నేర్పించారు. పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తున్న క్రమంలో ఆ యజమాని గారు పిలిచి 300 రూపాయలు చేతిలో పెట్టారు. మా నాన్నగారు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు, ఏంటండి ఈ డబ్బులు అని అంటే వెంటనే మా నాన్నగారు చెప్తా ఉన్నారు, అయ్యా ఈ 10 రోజులు కష్టపడినందుకు ఇచ్చారా ఈ డబ్బులు అంటే లేదు రోజుకు 300 రూపాయలు ఇస్తాను, బాగా కష్టపడితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానంట ఉన్నారు. వాస్తవంగా దినాల్లో కూలి పని ఎంతంటే 30 రూపాయలు ఉండేది, ఇంకా ఎక్కువ అంటే 50 రూపాయలు ఉండేది. కానీ 300 రూపాయలు చేతిలో పడగానే మా నాన్నగారు చాలా సంతోషపడిపోతూ ఆ రోజు రాత్రి ఆ రోజు శనివారం పాలకొల్లో మార్కెట్ జరుగుతుంది. నేరుగా మార్కెట్కి వెళ్ళి ఒక సంచి నిండా రైస్ తీసుకొని మరొక సంచి నిండా కాయగూరలు సరుకులు తీసుకొని సాయంత్రం 5 కావస్తా ఉంది. ఆ మాత్రం దూరంలో మా నాన్నగారు నిలబడ్డారు. మా అమ్మగారు చూస్తూ ఏడుస్తూ ఉంది. ఎందుకు లక్ష్మి ఏడుస్తున్నా, ఏమైంది అంటే మా అమ్మ చెప్తా ఉంది, ప్రియమైన దేవుని బిడ్డలారా ఇలాంటి ఒక రోజు నా జీవితంలో వస్తుందని కానీ నేను చూస్తానని కానీ ఎప్పుడు అనుకోలేదండి అని చెప్తా ఉంది. ఎందుకంటే పిల్లరా మరి మా చేతికి ₹10 ఇచ్చి కొట్టు దగ్గరికి వెళ్ళి మంచిని పెట్టరా, కారం పెట్టరా, ఉప్పు పెట్టరా అంటే ఆ కొట్టు వాళ్ళ డబ్బులు మా మొక్కని వేసి కొట్టేవారు, ఏమాత్రం ఇట్లకి అని చెప్పి ఎంత వస్తే అంత ఇవ్వండి అని బతిమాలుకుని తెచ్చుకున్న పాపతే తప్ప ఏనాడు కూడా సమృద్ధిగా తీసుకొచ్చిన పరిస్థితులు మా జీవితంలో లేవు. కనుక ఆ రోజున ఆ విధంగా తీసుకురావడం నిజంగా మాకు చాలా సంతోషం అనిపించింది. మా 5గురిని కూడా లైన్గా కూర్చోబెట్టి మా అమ్మ మంచి వంట చేసి అన్నం వడ్డిస్తూ చెప్తుంది, అరే నిన్నటిదాకా నూకలతోనే కడుపు నింపుకున్నారు కానీ ఈ పూట మంచి అన్నం దొరికిందిరా, చాలా జాగ్రత్తగా తినాలిరా అంటుంటే ఓ పక్క మా కన్నీళ్ళు ఆగట్లేదు. ఎందుకంటే నిన్న నూకలు అన్నమే తిన్నాం, మొన్న నూకలు అన్నమే తిన్నాం, ఇవాళంటే అన్నం దొరికింది, రేపు మళ్ళీ మామూలుగా ఉంటుందా లేకపోతే పరిస్థితులు మారిపోతాయని మా కన్నీళ్ళే ఆ ప్లేట్లో పడుతుంటే వాటిని ముద్దలుగా చేసి తింటూ చాలా సంతోషపడ్డాం, సంబరపడ్డాం, ఆనందపడ్డాం. కానీ ఆనందం, సంతోషం అన్నీ కూడా ఎన్ని రోజులు అయిపోయిందంటే మోన్నాల ముచ్చటగానే మిగిలిపోయింది. కారణం ఏంటంటే మా నాన్నగారితో పాటు 9 పనికి వెళ్ళేవారు. పని అయిపోయిన తర్వాత వారు వచ్చేస్తున్న క్రమంలో మా ఊరు రావాలంటే లంకలో కూడా ఒక సెంటర్ ఉంటుందండి. ఆ సెంటర్లోంచి లోపలికి రావాలి. ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ బ్రాందీ షాపులు ఉన్నాయి, కానీ అప్పట్లో సారా దుకాణాలు ఉండి నాటు సారా తీసి అమ్మేవారు. ఈ 9 కూడా ఆ దుకాణంలోకి వెళ్ళి త్రాగుతుంటే మా నాన్నగారు బయట కూర్చునేవారు. ఒక రోజున అన్నారు, నువ్వు బయట కూర్చోవడం ఎందుకో మాతో పాటు లోపల రమ్మని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత వారు త్రాగుతుంటే చూస్తున్నాడని నెమ్మదిగా త్రాగుండి మా నాన్నగారికి త్రాగిపించడం మొదలుపెట్టారు. వారేమో కొద్దో గొప్ప త్రాగి ఇంటికి వచ్చి భార్య బిడ్డలతో బాగా ఉండేవారు, కానీ మా నాన్నగారు ఎప్పుడైతే ఆ త్రాగుని అలవాటు చేసుకున్నారో విపరీతంగా త్రాగడం ప్రారంభించారు. ఎంత విపరీతంగా అంటే చేతిలో ఉన్న డబ్బులన్నీ చెల్లాచెదురుగా జల్లేసేవారు. అక్కడ ఉన్న వారందరికీ ఆ త్రాగుడు పోయిపించేవారు. అంతేకాకుండా మా నాన్నగారికి ఇంత వెడల్పున బల సైకిల్ ఒకటి ఉండేదండి. ఆ సైకిల్ తొక్కుకుంటూ మా ఊరు రావాలంటే ఒక రైల్వే ట్రాక్ దాటి రావాలి. ఆ ట్రాక్ దాటిన తర్వాత రోడ్డు పక్కన పడిపోతే రాయకుదురు నుంచి పాలకొల్లు నుంచి రాయకుదురు వెళ్ళి వచ్చేవారు ఉంటే, అది మాకు తెలిసిన వారు ఉంటే వారు చెప్పేవారు, పలానా చోట మీ తమ్ముడు పడిపోయాడని మా మేనత్ చెప్తే మా మేనత్ మాకు చెప్పేది. 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి పడిపోయిన బల సైకిల్ ఎగదీసి వీళ్ళ సాయం పట్టుకొని ముందుకు మాత్రమే బలమే పడుకోబెట్టి తల చేతితో పట్టుకొని ఒక దిక్కు మొక్కు లేని అనాథ శవనాలు తీసుకొస్తారో అలా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. ఇంటికి తీసుకొచ్చి పిల్లల ఆ నూతుగాడ కూర్చోబెట్టి, ఇక్కడ నుయ్యి అంటారో మరి బావ అంటారు ఇక్కడ, ఆ బావి దగ్గర కూర్చోబెట్టి బింది నీళ్లు పోసి మొత్తం దిగేదాకా నీళ్లు పోసి మొత్తం దిగిన తర్వాత తల్లిగురు కూర్చొని ఏడ్చేవాళ్ళు, నానా నిన్నటిదాకా డబ్బులేమో నేర్చాం, నిన్నటిదాకా ఆకలి నేర్చాం, ఈ పూట 4 రూపాయలు తీసుకొస్తున్నా, కడుపు నిండా ఆనందం తింటాం, ఇది ఏంటి పరిస్థితి నాన్న అంటే మా నాన్నగారు మన ఎత్తిమే చెప్పేవారు, ఇంకెప్పుడు త్రాగనిదే చివరి రోజు అనేవారు. కానీ యథావిధిగా మరలా తిరిగి ఆయన
త్రాగుడికి వెళ్ళిపోతూ ఉండేవారు. కాబట్టి మొదటి కంటే మా పరిస్థితి మరింత భయంకరంగా మారిపోయింది. అంతకుముందు మమ్మల్ని ఎలా పెంచాలని కష్టపడే ఆయన ఇప్పుడు ఎలా త్రాగాలని ఆ త్రాగుడి కొరకు కష్టపడే పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో ప్రియులారా, గవర్నమెంట్ వారు మమ్మల్ని ప్రేమించి 3 సెంట్లు స్థలం ఇచ్చారు. వారే చుట్టూ కూడా ఫౌండేషన్ వేశారు. ప్రియులారా, గోడ కట్టుకోమని కాసిన డబ్బులను చేతికిస్తే ఆ డబ్బులను కూడా మా నాన్నగారు త్రాగుడికి ఉపయోగించేశారు. ఇక చేసేది ఏమీ లేక మా నాయనమ్మ గారు మా అమ్మగారు కలిసి తాటాకులతో ఇల్లు కట్టారు. ఆ ఇల్లు ఎలా ఉండదంటే, ఎండ కాస్తే లోపలంతా ఎండ ఉండేది, వర్షం కురిస్తే లోపలంతా వర్షమే ఉండేది. అర్ధరాత్రి అపరాత్రి వర్షం వస్తే మా అమ్మగారు మమ్మల్ని అందరినీ కూడా ఒక మూలకి చేర్చి తాను మాత్రం వర్షం తడుస్తూ, కోడి తన పిల్లల్ని ఏ రీతిగా రెక్కల కింద భద్రపరుస్తుందో అలాగే మమ్మల్ని భద్రపరుచుకుంటూ వస్తూ ఉండేది. ఈ మాదిరిగా మా రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రియులారా, మా ఊర్లో ఇప్పటికీ కూడా చేనేత కార్మిక సొసైటీ అని ఒకటి ఉంటుందండి. అప్పుడప్పుడు మా నాన్నగారు అక్కడ పనిచేసేవారు కనుక అక్కడ పనిచేసే కొంతమంది ఉద్యోగస్తులు మా ఇంటికి వచ్చారు. మా వాతావరణం చూశారు. వీడు చూస్తే త్రాగుబోతు అయిపోయి పిల్లల్ని వదిలేశాడు, మరి ఇల్లు చూస్తే ఇలా ఉంది, మనమే ఒకటి చేద్దామని చెప్పి వాళ్ళే సందాలు పోలు చేసుకుని గవర్నమెంట్ దగ్గర నుంచి లోన్ రప్పించి గోడ కట్టించడం ప్రారంభించారు. గోడ పూర్తయిపోయి పైన వాసాలు వేశారు. బంగాళా పెంకి రప్పించి గుమ్మాలో పెట్టి మా నాన్నగారిని పిలిచారు. సత్యనారాయణ, నీకేమాత్రం కొంచెమైనా సిగ్గు అనేది ఉంటే కనుక ఈ బంగాళా పెంకి నుంచి గృహప్రవేశం చేయరా, ఎందుకు నీ ఇష్టానుసారం త్రాగి భయంకరంగా బ్రతుకుతావంటే మా నాన్నగారికి చాలా బాధ కలిగిందండి. మాది కూడా అలాంటి కాలనీ అనమాట. ప్రతి ఇంటికి వెళ్ళి అప్పు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ కప్పునేసి ఆయన 1000 రూపాయలు అడిగాడు. కానీ ఎవరిని అడిగినా కూడా రూపాయి అప్పు కూడా ఇష్టపడతలేదు. మొత్తం మా కాలనీ అంతా తిరిగాడు కానీ ఎక్కడ రూపాయి అప్పు పుట్టలేదు. మా ఊర్లో సుబ్బారాయుడు గారని ఒక 10 ఎకరాల పొలం కలిగిన ఒక ఆశ ఉన్నారండి. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఒక 1000 రూపాయలు ఉంటే ఇస్తారా, మీ బాకీ వెంటనే తీర్చేస్తానన్నారు. ఆయన అన్నారు, ఏం తీసుకొచ్చావు, బంగారం తీసుకొచ్చావా, కాగితం తీసుకొచ్చావా అని అడుగుతూ ఉన్నారు. అవుంటే ఎక్కడి దాకా ఎందుకు వస్తానండి, మీరు ఇస్తే ఊరకనిచ్చినట్టు ఒక 1000 రూపాయలు ఇవ్వండి బాబు అని బతిమాలుతూ ఉంటే వెంటనే ఆయన అన్నారు, ఏదైనా ఒక వస్తువు తాకట్టు పెట్టుకోకుండా డబ్బులు ఇవ్వడం జరగదురా అబ్బాయి, ఏదైనా ఒక వస్తువు ఉంటే ఇవి అప్పుడు నేను డబ్బులు ఇస్తానంటే ఇక మా నాన్నగారు బయటే ఉన్నారు. ఆయన లోపలికి వెళ్ళిపోయారు తలుపేసుకొని. సాయంత్రం 4 గంటలకు పొలం వెళ్దామని చెప్పి అడుగు బయటెట్టగానే మా నాన్నగారు ఆయన కాళ్ళు పట్టుకుని, అయ్యా, మీరు తప్ప వేరే ఆధారం కానీ దిక్కు కానీ మాకు లేదండి, కాస్త పెద్ద మనసు చేసుకుని ఒక 1000 రూపాయలు ఇప్పించండి బాబు అని బతిమాలుతూ ఉంటుంటే ఆయన అన్నారు, నీ దగ్గర తాకట్టు పెట్టక ఏ వస్తువులు చెప్తున్నావు, మరి ఎలా ఇమ్మంటావురా అని అంటే, అయ్యా, నిన్న కాక మొన్న నా భార్య మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టేసుకున్నాను నా త్రాగుడి నిమిత్తం, కాబట్టి మీరు ఏదో రకంగా ఒక 1000 రూపాయలు ఇప్పించడానికి బతిమాలుతూ ఉంటుంటే ఆయన అన్నారు, నీకు ఎంతమంది కొడుకులు రా అని అడిగారు. మా నాన్నగారు చెప్పారు, నాకు 5 కొడుకులండి. సరే, ఒక పని చేయి, నీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి నా దగ్గర తాకట్టు పెట్టు, అప్పుడు నేను డబ్బులు ఇస్తానన్నారు. మా నాన్నగారికి అప్పటి వరకునండి వస్తువులను తాకట్టు పెట్టడమే తప్ప మనుషులను తాకట్టు పెట్టడం తెలియదు. కానీ ఆయన ఇచ్చిన ఆలోచన మేరకు మనుషులను కూడా తాకట్టు పెట్టవచ్చు అనమాట అని చెప్పి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న ఆ పెద్ద కొడుకు చేయబట్టుకొని బరబర ఈడ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ తీసుకెళ్తావు నాన్న అంటే సమాధానం చెప్పట్లేదు. పిల్లల తీసుకెళ్ళి ఆ సుబ్బారాయుడు గారు అని ఆయనకి అప్పగించారు. ఆయన డబ్బులు ఇచ్చారు. మా నాన్నగారు ఇంటికి వచ్చేసారు. ఎందుకు తీసుకొచ్చారు ఈ అబ్బాయికి తెలియదు, ఎందుకు డబ్బులు ఇచ్చారో తెలియదు. మా ఊర్లో మండువాలోని మైన్గా ఖాళీ ఉండి చుట్టూ 14 గదులు ఉంటాయి. బంగారం అయితే బీరువాలో పెడతారు, కాగితం అయితే ఏ పరుపుల్లో పెడతారు. కానీ మనిషిని ఏం చేస్తారంటే ఇంట్లో పని మనిషిగా ఉపయోగిస్తారు. తెల్లవారుజాము 4 గంటలకు లేపేవారు. ప్రతి గది తడిగొట్టు పెట్టి తొడమని చెప్తారు, అంట్లు తోమని చెప్తారు, బట్టలు ఉతకమని చెప్తారు. అవేమీ చేత కాకపోతే కొడతారు, తిడతారు. పోన్లే, కష్టపడితే కడుపైన నిండుతుందేమని చెప్పి కష్టపడి పని చేస్తూ ఉంటే ఉదయం మిగిలింది రాత్రికి పెట్టేవారు, రాత్రికి మిగిలింది మరుసటి రోజు పెట్టేవారు, మిగిలితే పెట్టేవారు, లేకపోతే లేదు. ఇలాగనే రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎండాకాలం వచ్చింది. ఎండాకాలంలో మామిడి పళ్ళు సీజన్ కదండి. ఒక 2 మామిడికాయలు తెచ్చుకొని డైనింగ్ టేబుల్ పెట్టుకున్నారు. ఈ అబ్బాయి ఆ మామిడికాయలు చూశాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మామిడికాయలు చూడటమే తప్ప ఏనాడు కూడా మామిడికాయ తినెరగడు కనుక ఒక మామిడికాయ ఇస్తారు, చాలా జాగ్రత్తగా తినాలి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు తినలేదు అని ఆ తలుపు పక్కన నిలబడి ఎప్పుడు ఇస్తారన్నట్టుగా మామిడికాయల వైపు చూస్తూ ఉంటే వారు ఒక్కొక్కటి కట్ చేసి తిన్నారు తప్ప మామిడికాయ కాదు కదండి, మామిడికాయ మొక్క కూడా పెట్టలేదు. ఏడుస్తారా నిలబడ్డాడు. వారు ఇలా రారని చెప్పి వారు తిని పడవేసిన ఆ ఎంగిలి తొక్కలు టెంకలను ప్లేట్లో వేసి దీన్ని శుభ్రం చేసిరా అంటే ఆ ప్లేట్ తీసిన వెనక భాగంలోకి వెళ్ళి ఎక్కెక్కిపడి ఏడుస్తూ కనీసం ఒక మామిడికాయ ముక్క తినడానికి కూడా నోచుకునేంత దౌర్భాగ్యమైన బ్రతుకాన్ని బాధపడుతూ వారు తిని పడవేసిన ఆ ఎంగిలి తొక్కలు తింటూ ఈ పూటకు ఒక మామిడికాయని రుచి చూడగలిగాను అని సంతృప్తి చెందిన ఆ వ్యక్తి ఎవరో కాదు, నేనే వ్యక్తిని. పిల్లలు
నన్ను మా నాన్నగారు ఒక వస్తువుని తాకట్టు పెట్టినట్లుగా, ఏమండి 1000 రూపాయలకి మరి సుబ్బారాయుడు గారిని ఒక ఆయన దగ్గర తాకట్టు పెట్టేశారు. మా ఊర్లో ఒక ఆనవాయితీ ఉంది. ఏంటి ఆనవాయితీ అంటే, సంవత్సరానికి ఒకసారి చాలా పెద్ద పండగ జరుగుతుంది. అది జరిగినప్పుడు ఇంట్లో ఉన్న పని మనుషులు కానీ పాలేర్లు కానీ ఇంటికి పంపించేస్తారు. నన్ను కూడా ఆ రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు అబ్బాయి అన్నారు. చాలా సంతోషం అయిపోయింది. సాయంత్రం 7:30 టైం అవుతా ఉంది. 2 జతల బట్టలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు. ఆ బట్టలు చూడగానే సంవత్సరం పడిన కష్టాన్ని మర్చిపోయాను. కారణం ఏంటంటే, మేము బట్టలు వేసేవాళ్ళం అండి, తాణులు వేసేవాళ్ళం, చీరలు వేసేవాళ్ళం, అలాగే మరి లుంగీలు నేసేవాళ్ళం, చాలా నేసేవాళ్ళం. మా అదృష్టం ఏంటో తెలియదు, మేము నేసిన ఆ తానులోంచి ఎప్పుడు కూడా ఒక ముక్క కట్ చేయించుకొని చొక్క గుచ్చుకోవడం అరగమని. ఆ చీరల్లో ఎప్పుడూ ఒక చీర మా అమ్మగారు ధరించడం చూడలేదు. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసినప్పుడు ఆ ఓనర్ గారి పిల్లలవి చిరిగిపోయిన బట్టలు ఉంటాయి కదా, అలాంటివి పడేసే బట్టలు ఏమైనా ఉంటే అవి మా మేనత్తకి ఇస్తే, అవి తీసుకొచ్చి మాకు ఇస్తే వాటిని కుట్టుకుని తొడుక్కునే వాళ్ళం తప్ప కొత్త బట్టలు అనేవి మాకు తెలిసేది కాదు. ఆ రోజున ఆ కొత్త బట్టలు చూడగానే చాలా సంతోషపడతా ఉన్నాను. ఇక ఇంటికి వెళ్ళిపోవచ్చాను అనగానే ఒక జత బట్టలు కట్టుకున్నా, మరో జత బట్ట సంచిలో పెట్టుకున్నా, 30 రూపాయలు జేబులో పెట్టుకుని ఇలాగే రోడ్డు ఉంది ఆ మెట్ల దిగి వెళ్ళిపోతా ఉన్నాను. ఒక పావు గంట ఆగి ఇంటికి వెళ్ళిపోతాను. మా అమ్మని తమ్ముడిని చూస్తాను. 30 రూపాయలు జేబులో ఉన్న 30 ఆలోచనలు మధ్యలో ఉన్నాయి. మా అమ్మకి ఏం తీసుకెళ్ళాలి, తమ్ముడికి ఏం తీసుకెళ్ళాలి, సంవత్సరం అయిపోయింది వాళ్ళ ముఖం చూసి అని ఎంతో ఆలోచించుకుంటూ 4 అడుగులు ముందుకు వేసాను. అలా వేయగానే నా ముందుకి ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డారు. ఎవరని చూస్తే ఎవరో కాదు, మా నాన్నగారే. నా కోసం వచ్చావా నాన్న, నన్ను తీసుకెళ్తాకు వచ్చావా అని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా దగ్గరికి వెళ్ళి మా నాన్నగారిని గట్టిగా పట్టుకున్నాను. అప్పటికి ఆయన బాగా త్రాగేస్తున్నారు. నా జబ్బ పట్టుకుని పక్కకి లాగా అన్నారు, అరే నిన్ను అక్కడ తాకట్టు పెడితే వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు, కానీ ఆ ఇంటి ఎదురున్న సుబ్రహ్మణ్యం గారు ఒక ఆయన ఉన్నారా, అక్కడ తాకట్టు పెడితే 1500 ఇస్తారన్నారు. నిన్నే మాటలైపోయి రారా అని చెప్పి మరలా నా చేయి పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తా ఉన్నారు. కాళ్ళు పట్టుకొని బతిమాలుతా ఉన్నాను, నాన్న ఒక్కసారి విడిచిపెట్టు, ఇంటికి వెళ్ళి అమ్మని తమ్ముడిని చూసి నువ్వు ఏం చేయమంటే చేస్తాను, ఎలా ఉండమంటే అలా ఉంటాను, కానీ పూటకు విడిచిపెట్టని ఎంత బ్రతిమలాడినా కూడా ఏమాత్రం కనికరించకుండా తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యం గారు ఆయనకి అప్పగించారు. ఆయన డబ్బులు ఇచ్చారు. మా నాన్నగారి ఇంటికి వచ్చేసారు. ఆ రాత్రి బయట వాళ్ళని ఎవరిని కూడా లోపల రానివ్వరు, ఎందుకంటే ఆ రోజు పండగ రోజు కనుక. పిల్లరా వారి ఇంటి పక్కన ఒక గేదెల పాకు ఉంటే గేదెల పాకులో పెట్టారు. అదంతా రొచ్చుతో నింపబడిపోయిందో బాగా నిలబడి ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఈ బట్టలు మా అమ్మని చూపిందాం అనుకున్నాను, ఈ డబ్బులు తేవో పట్టుకెళ్దాం అనుకున్నాను, ఎందుకు ఇలా జరిగిందని చెప్పి బోరుని ఏడుస్తూ ఉన్నాను. కనీసం నా ఏడుపు వినే పరిస్థితులు అక్కడ ఎవరు లేరు. నిలువు కాళ్ళ మీద నిలబడి బట్టలు చూసుకుంటూ డబ్బులు చూసుకుంటూ 8:30కి వెళ్ళండి, తెల్లవారుజామున పిల్లల 3:30 వరకు అలాగే నిలువు కాళ్ళ మీద నిలబడి ఏడుస్తూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి బాబు నేను పిలుస్తున్నారని లోపలికి రమ్మన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత నా చేతికి ఒక చీపురు కట్టించారు. పైన గదులన్నీ శుభ్రం చేసి రమ్మన్నారు. ఆ గదులన్నీ తుడుస్తూ ఉంటే నిద్ర వచ్చి కింద పడి నిద్రపోతూ ఉన్నాను. 7:30 టైం అవుతా ఉంది. ఆ ఇంటి యజమానులు పైకి వచ్చారు. పైకి వచ్చి పడుకున్న నన్ను కాలుతో తన్ని లేపుతా ఉన్నారు. ఉలుక్కుపడి లేచి నా చేతులు జోడించమ్మా మీరు చెప్పిన పని అంతా చేస్తానని ఏమన్నదని లోపల నా చేతిలో ఉన్న చీపురు గడ తీసుకుని దానికి వెనకాల ఇనుప తోడు ఉంటుంది అనమాట, అది పెట్టి 4 దెబ్బలు తల మీద కొట్టగానే సముద్రులు పక్క పడిపోయాను. నాతో పాటు పనిచేసే ఒకళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. వాళ్ళు గబగబా పైకి వచ్చి నా ముఖం మీద నీళ్ళు కొట్టి నన్ను పైకి లేపి అన్నారు, అరే నువ్వు ఇక్కడ ఉంటే కనుక కొడతారు తిడతారు ఏదో ఒకటి అంటారు, ఓ పని చేయి ఇంటికి వెళ్ళిపో, మీ నాన్నగారు ఏదో రకంగా బాకీ తీర్చుకుంటారంటే ఇంటికి వెళ్తే మా నాన్న చెప్పేస్తాడు, కష్టమో నష్టమో బాధ ఇబ్బందో ఇదే పని చేసుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోలేదు. బలవంతంగా బయటికి ఎంటేశారు. బయటికి అయితే వచ్చాను కానీ ఇంటికి వెళ్ళే ధైర్యం సరిపోవట్లేదు. రాయకుదురులో ఇప్పటికీ నండి బస్ స్టాండ్ ఎదురుగుండా ఒక కాఫీ హోటల్ ఉంటుంది. ఆ కాఫీ హోటల్ యజమాని గారి పేరు కృష్ణమూర్తి గారు, ఇప్పటికీ ఉన్నది. ఆ మట్టి దెబ్బ మీద కూర్చొని నెత్తి మీద చేతులు పెట్టుకొని మోకాళ్ళ మంచిలో తలకాయ పెట్టుకొని గొళ్ళు మనం ఏడుస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, ఇటు వెళ్తే వాళ్ళు కొడుతున్నారు, ఏం చేయని భగవంతుడు ఏడుస్తూ ఉంటే నా భుజం మీద ఎవరో చెయ్యేసినట్టు అనిపించింది. ఎవరని చూస్తే ఎవరో కాదు, ఆ హోటల్ యజమాని గారు కృష్ణమూర్తి గారు. బాబు నా హోటల్ ముందు కూర్చుని ఏడుస్తున్నావేంటి, ఏం జరిగిందని అడుగుతూ ఉన్నారు. జరిగిందంతా చెప్పాను. ఆయన విని నా మీద జాలిపడి ఆయన చెప్తా ఉన్నాడు, అక్కడున్న బాకీ నేను తీర్చేస్తాను, నెలకు 100 రూపాయలు నేను చేతికిస్తాను, నేను కొట్టన తిట్టిన ఏమన్ను కడుపు నేను అన్నం పెడతాను, కాకపోతే నేను చెప్పిన పని చేయాలన్నారు. ఏంటంటే ఆ పని అంటే ఏమీ లేదు, నా హోటల్లో ఎంగిలి కప్పులు కడగాలి, నా హోటల్లో ఎంగిలి ప్లేట్లు కడగాలి, నా హోటల్ అంతా శుభ్రం చేయాలి, ఈ పని నువ్వు చేస్తే ఆ పని నేను చేస్తానన్నారు. సరేనని ఆ పని ఒప్పుకున్నాను.
ఇక పని చేయడం ప్రారంభించానండి. ఒక 6 మాసాలు ఆ పని చేసేటప్పటికి నా చేతులన్నీ కూడా పిల్లలు పాసిపోయి అన్నం తింటుంటే నా చేతుల్లోంచి నాకే దుర్వాసన వస్తూ ఉండేది. నా కాళ్ళన్నీ ఒరిసిపోయి రాత్రిపూట పడుకున్నప్పుడు ఆడవాళ్ళు ఏ మాదిరిగా అయితే కాళ్ళకి పసుపు రాసుకుంటారో అలా కాళ్ళకి పసుపు రాసుకుని పడుకునేవాడిని. ఆ రీతిగా 1 సంవత్సరం చేసి ఇక చేయలేక ఇంటికి వెళ్ళి మా అమ్మతో చెప్పానమ్మా, ఏదో ఒక పని చేస్తాను కానీ ఆ పని మాత్రం నేను చేయలేనమ్మా అంటే మా అమ్మ నీ ఇష్టం బాబు అని చెప్పింది. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే పిల్లరా, మా నాన్నగారు ఒక భయంకరమైన త్రాగుడికి అలవాటు అయిపోయిన వ్యక్తి. ఈ రాత్రి చాలామంది మాటలు వింటూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న చాలామంది ఆయా చోట్ల ఉండి వింటున్నారో, లేకపోతే ఇంటికాడ కూర్చుని వింటున్నారో, బయట ఉండి వింటున్నారో, ఎక్కడుండి వింటున్నారో నాకు తెలియదు. కానీ ఈ రాత్రి ఒక మాట చెప్తా ఉన్నాను. నా తండ్రిని బట్టి ఎంత నలిగిపోయానో, నా తండ్రిని బట్టి ఎంత బాధించబడ్డానో, వేధించబడ్డానో అనే విషయాలన్నీ ఇప్పటి వరకు చెప్పాను. ఈ రోజున ఒకవేళ నా తండ్రిలాగా నీవు కూడా త్రాగుడికి అలవాటు అయిపోయిన వ్యక్తి అయితే, నీవు కూడా త్రాగుడిని ధ్యేయంగా పెట్టుకుని బ్రతుకుతున్న వ్యక్తి అయితే ఈ రాత్రి ఎక్కడున్నా నాకు తెలియదు కానీ నా 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను, అయ్యా నువ్వే స్థలంలో ఉన్నావు నాకు తెలియదు. నా తండ్రిని బట్టి ఎంత బాధించబడ్డానో ఈ రోజు నీ కొడుకు నీ కూతురు అలాగే బాధించబడతా ఉన్నారు. ఈ రోజున నీవు కట్టుకున్న భార్య అలాగే బాధించబడతా ఉంది. ఈ రోజున నీ జీవితంలో ఇదిగో మరి నీ తల్లిదండ్రులు అలాగే బాధించబడతా ఉన్నారు. కాబట్టి ఏ స్థలంలో ఉండి ఈ మాటలు విన్నారు నాకు తెలియదు. దయచేసి ఒకవేళ ఈ రాత్రి సమయంలో ఇలా చెప్పిన వారు ఎవరున్నారు నాకు తెలియదు కానీ దయచేసి ఈ రాత్రి ఈ సమయంలో ఆ త్రాగుడిని కనుక మానేస్తే, ఆ త్రాగుడిని కనుక వదిలేస్తే నీకంటే అదృష్టవంతుడు మరొకరు వ్యక్తి ఉంటారు. గట్టిగా చప్పలోడు దగ్గరికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఈ రాత్రి ఆ త్రాగుడిని కనుక వదిలేస్తే, ఆ త్రాగుడు కనుక మానేస్తే, నేను ఒక మాట చెప్తాను. ఈ రాత్రి త్రాగుడు మానేయాలనే ఒక ఆశ నీకుంటే మాన్పించడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఆ వ్యసనాన్ని విడిచిపెట్టేయాలనే ఆలోచన నీకుంటే ఆ ఆలోచననే దూరం చేసి అద్భుతమైన వ్యక్తిగా మార్చడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి ఇంటికి వెళ్ళాను, మా అమ్మతో చెప్పానమ్మా ఏదో ఒక పని చేస్తాను కానీ ఆ పని మాత్రం నేను చేయలేనమ్మా అంటే మా అమ్మని ఇష్టం బాబు అని చెప్పింది. నేను ఏలూరు పంపుల చెరువు దగ్గర తాపి పని కానీ వెళ్ళానండి. ఉదయకాల సమయంలో సిమెంట్ బస్తా నెత్తి మీద పెట్టుకొని పైన సిమెంట్ బస్తా వేసి ఆ మెట్లు దిగుతూ ఉన్నాను. కిందకంట వచ్చాను. అక్కడ ఒక అరుగు ఉంటే అక్కడ కూర్చుంటే బళ్ళు మని పెద్ద పెద్ద వాంతులు అయిపోతూ ఉన్నాయి. చాలా రక్తము నా నోట్లోంచి బయటపడతా ఉంది. ఆ రక్తాన్ని చూస్తూ పిల్లలు నేను కళ్ళు తిరిగి పక్క పడిపోయాను. నాతో పాటు కొంతమంది వ్యక్తులు అక్కడ పనిచేసే వాళ్ళు తాపి మేస్తులు అందరూ ఉన్నారు. నేను నోట్లోంచి ముక్కుల్లోంచి రక్తం వచ్చేస్తుందని చెప్పి నన్ను ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. ఆ డాక్టర్ గారు నన్ను చూడగానే ఏంటి ముక్కుల్లోంచి నోట్లోంచి రక్తం వచ్చేస్తుంది, పైనుంచి పడిపోయాడు ఈ అబ్బాయి అని అడిగారు. లేదండి మామూలుగానే వాంతులు అయిపోతున్నాయి, మరి ఎందుకు వస్తుందో రక్తం మాకు అర్థం కావట్లేదు అంటే నేను చూడండి ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అన్నారు. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు కూడా ఈ గుండెకు సంబంధించిన ఈ భాగాలన్నీ కూడా వారు వైద్య సంబంధమైన పరీక్షలు చేయడం ప్రారంభించారు. దాదాపుగా 5:30కు ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటో రిపోర్ట్ అంటే ఈ గుండెకు ఈ భాగంలో ఒక భయంకరమైన గడ్డ ఒకటి ఉంది, అది లోపల పగిలిపోయింది. అది పగిలిపోవడం వల్ల ఇదంతా పాడైపోయింది. ఏ క్షణంలో చనిపోతాడో మాకు తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో మాకు తెలియదు. కాకపోతే మా అంచనా ప్రకారం చెప్తున్నాం, నెల మీద 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు, ఇతను తీసుకెళ్ళిపోండి అని అన్నారు. మా మేస్త్రి గారు అన్నారు, అదేంటండి ఇంత ఆరోగ్యవంతుడిని బాగున్న వ్యక్తిని పట్టుకొని ఏదో గడ్డ పగిలిపోయింది పాడైపోయింది అంటారు. లేదు లేదు రిపోర్ట్లు ఏమైనా మారిపోయాయేమో, ఒకసారి మరలా పరిశీలన చేయండి అని అంటే ఆ డాక్టర్ గారు నా పేరు అడిగారు. బాబు నీ పేరేంటని. వెంటనే నా పేరు చెప్పాను. నా పేరు పిల్లల ఆదామురాజు కంటే ముందు ఆదినారాయణ. ఆదినారాయణ అనబడిన ఈ వ్యక్తి యొక్క రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఈ గుండె దిగువ భాగంలో ఒక భయంకరమైన గడ్డ ఉంది, అది పగిలిపోయింది. ఆ గడ్డ ఏంటని మేము పరిశీలన చేస్తే అది క్యాన్సర్ గడ్డగా తేలింది. కాబట్టి క్యాన్సర్ కణాలతో ఇవన్నీ నిండిపోయి కాబట్టి ఇతను బ్రతకడం అసాధ్యం, తీసుకెళ్ళిపోండి అని చెప్తే మా మేస్త్రి గారు వణుకుపోతూ చేతులు పట్టుకుని అలా కాదండి, ఒక 10,000 రూపాయలు మేము ఖర్చు పెడతాం, కాస్త హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి, కాస్త వైద్యం చేయండి అంటే 10,000 కాదు కదా 10 లక్షలు కూడా ఖర్చు పెట్టిన ఇతను బాగుపడ్డు, తీసుకెళ్ళిపోమన్నారు. ఇంటికి తీసుకొచ్చేసారు. మా అమ్మగారిని పిలిచారమ్మా, నీ కొడుకు ఎంతో ఆరోగ్యవంతుడు బాగున్న వ్యక్తి అనుకున్నావు కానీ
వాడికి క్యాన్సర్ రోగం అంట, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదంట, జాగ్రత్తగా చూసుకో అమ్మ అంటే మా అమ్మగారు పంచన ఒక మంచం వేసి నన్ను పడుకోబెట్టారు. పిల్లరా, అలా పడుకోబెట్టిన తర్వాత దగ్గిన తుమ్మిన నోట్లోంచి ముక్కుల్లోంచి రక్తం పడిపోతూ ఉంది. అలా రక్తం పడిపోతున్న సమయంలో మా అమ్మగారు గిన్నె తీసుకొచ్చి నా మంచం దగ్గర పెడితే అందులో నేను వామిటింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. 10 రోజుల వరకు అలాగే మా అమ్మగారు వచ్చేవారు, అన్నం తినిపించేవారు, స్నానం చేయించేవారు, నా పక్కనే కూర్చుని అన్ని మాటలు చెప్పేవారు. 10 రోజులు అయిపోయిన తర్వాత ఇలాంటి పరకం పట్ట ఏమంటారు, పరద ఇలాంటి పరద తీసుకొచ్చి ఇదే నా మంచం అయితే ఇలా చుట్టూ కట్టేశారు. చుట్టూ కట్టేస్తే పిల్లరా, అప్పటి వరకు కాస్త మనుషులు కనబడితే ధైర్యంగా ఉండేది, కాస్త మనుషులు కనబడితే కాస్త ఊరట అనిపించేది. బాధ ఎలాగున్నా వాళ్ళు కనబడుతున్నారు కాబట్టి కాస్త నాకు బాధ అనిపించేది కాదు. కానీ ఎప్పుడైతే నన్ను ఒంటరివాణి చేసేసారో, పక్కన పెట్టేశారో, ఇలాంటి పరదా తీసుకొచ్చి నా చుట్టూ కట్టేశారో, నన్ను వేరు చేసేశారు అంటే అర్థం ఏంటంటే నేను చచ్చిపోతాను కనుక ఇక నన్ను చూడడానికి కూడా వాళ్ళు ఇష్టపడతలేదు, కనీసం నాతో మాట్లాడటం కూడా ఇష్టపడతలేదు, ఇక నేను బ్రతకను కనుక ఇలా నన్ను పక్కకు పెట్టేశారని చెప్పి పిల్లరా ఆ లోపలే గొళ్ళుమని ఏడుస్తూ భయంకరంగా పిల్లరా బాధపడతా ఏడుస్తూ ఉండేవాడిని. బ్రతకని ఆశ ఉంది కానీ బ్రతికించేవారు ఎవరు ఉండేవారు కాదు. ఎవరితో ఏదైనా చెప్పుకుందామని ఆశ ఉంది కానీ ఎవరు దగ్గరికి వచ్చేవారు కాదు, పలకరించే పరిస్థితులు ఉండేవి కాదు. ఏ క్షణమైతే ఇలాంటి పరదా కట్టేశారో నా దగ్గరికి రావడానికి కూడా ఎవరు ఇష్టపడేవారు కాదు. అన్ని మంచం మీద అయిపోతూ ఉండే. రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణించిపోవడం మొదలుపెట్టింది. మంచానికి పరిమితి అయిపోతున్నాను. భయంకరమైన పరిస్థితి నాకు ఏర్పడిపోతూ ఉంది. నా నోట్లోంచి ముక్కుల్లోంచి రక్తం పడిపోతూ ఉంది. పిల్లరా, నా పరిస్థితులు చాలా ఆందోళనకరంగా మారిపోతూ ఉన్నాయి. డాక్టర్లు చెప్పినట్లుగా రోజు రోజుకి పిల్లరా నేను క్షీణించిపోతా ఉన్న నా మంచంలోనే నాకు అనిపిస్తూ ఉంది నేను ఖచ్చితంగా చనిపోబోతున్నాను. నాకు మరణపు ఛాయలు అర్థమైపోతున్నాయి. ఇక నా జీవితానికి ఇక ముగింపు అయిపోయింది, ఇక నేను బ్రతకను, ఇక నా బ్రతుకు అయిపోయిందని చెప్పేసి ఇక ఒక రకంగా చెప్పాలంటే మరణం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు. అలాగే మంచం మీద పడి భయంకరంగా జీవోత్సవంలా అలా బాధపడుతూ ఉన్నాను. నా చుట్టూ రక్తపు వాంతులు. మా చుట్టుపక్కల అందరూ వచ్చి అనేవారు, అరే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావు, నీకు ఈ రోగం వచ్చిందిరా, ఇలాంటి బ్రతకడం కంటే చనిపోవడమే మేలు, ఇలాంటి రోగం 100కో 1,00,000కో వస్తుంది అని తిడుతూ ఉంటే ఆ మాటలకి ఇంకా గాయమైపోతూ ఉండేది. ఏ వ్యక్తి అయినా బాగోపోతే పలకరించినప్పుడు వారి మాటలు వారికి కాస్త ఊరట కలిగించేవిగా ఉంటే అవి పర్వాలేదు, కానీ నన్ను మాట్లాడే మాటలు నాకు మరింత గాయాన్ని రేపుతూ ఉండే, మరింత బాధలు రేపుతూ ఉండే, మరింతగా భయంకరమైన పరిస్థితిని కలిగిస్తూ ఉండే. కాబట్టి ఆ మంచం మీద పడి ఇన్ని మాటలు వింటూ ఇన్ని బాధలు పడేదానికంటే త్వరగా చనిపోవడమే మేలు, మరణం త్వరగా వస్తే నాకు బాగుండును అన్నట్టుగా ప్రియులరా మరణం కోసం ఎదురు చూస్తున్న రోజులు అవి. ప్రియులరా, మనుషుల యొక్క నైజం ఎలాంటిది ఒక మాట నన్ను చెప్పనివ్వండి. నీకు ధనం ఉంటే నీ చుట్టూ జనం ఉంటారు, నీవు అందగాడు అయితే ప్రేమిస్తారు, పనికొచ్చేవాడు అయితే ఉపయోగించుకుంటారు, పేరున్నవాడు అయితే నేను చాలా పొగుడుతారు. నేనేమంటానంటే నీ ధనం దూరం అయిపోయిన రోజున, నీ బలం దూరం అయిపోయిన రోజున, నీ పరిస్థితులు పాడైపోయిన రోజున, నువ్వు ఒంటరి వాడు అయిపోయిన రోజున, ఈ రోజు నేను మాట్లాడుతున్నాను ఈ మైక్ ఉంది చూసారా, ఈ మైక్ అయినా విలువ ఉండదేమో కానీ మనిషికి మాత్రం విలువ ఉండదు. ప్రియులారా, సంపాదించిన నాళ్లే నీ బాగును కోరేవారు ఉన్నారు, ఉపయోగపడిన నాళ్లే నీ క్షేమాన్ని కోరేవాళ్ళు ఉన్నారు, పనికొచ్చిన నాళ్లే నిన్ను ప్రేమించేవారు ఉన్నారు. నువ్వు పనికి రావన్న తెలిసిన మరుక్షణం నీతో మాట్లాడేవారి కరువైపోతూ ఉంటారు. అలాగున్న రోజున ప్రియులరా, సంపాదించిన నాళ్ళు, డబ్బులు తెచ్చిన నాళ్ళు బాగానే చూశారు, బాగానే మాట్లాడారు, కానీ వీడు రోగి, క్యాన్సర్ వీడికి, వీడు బ్రతకడని ఎప్పుడైతే అన్నారో అలా పక్కన పెట్టేసి ఇక నేను చచ్చిపోతే తీసుకెళ్ళి పాతి పెడదాం అన్నట్టుగా బయట వాళ్ళు చూస్తే బాగుండు, కానీ ఇంటి వాళ్ళే ఆ మాటలు అంటుంటే గుండెలు పగిలిపోయి ఏడ్చేవాడిని. ప్రియులరా, మరణాపేక్ష కలిగిన వాడిని. రోజులు గడుస్తూ ఉన్నాయి, అప్పటికే నెల మీద 10 రోజులు అయిపోయింది. ఇక డాక్టర్లు చెప్పినట్లుగా కేవలం 5 రోజులు మాత్రమే ఉంది. ఈ 5 రోజుల్లో జరిగిన సంఘటన చెప్పి నా సాక్ష్యం ముగిస్తాను. అందరూ కాస్త శ్రద్ధగా వినండి. మంచం మీద అలాగే పడి జీవోత్సవంలా అటు బ్రతకలేక ఇటు చావలేక పిల్లలు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లు ఆడుతూ ఉన్నాను. అది నెల 13వ రోజు అండి. నా దగ్గరికి ఎవరు రారు, నాతో ఎవరు మాట్లాడరు, కనీసం నన్ను పలకరించే దిక్కు కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో మా అమ్మగారు నా దగ్గరికి వచ్చేవారు కాదు, కానీ
ఇలాంటి పరదా కట్టేసిన తర్వాత బయట నుండి ఇదివరకు చూడండి ఫ్రిడ్జ్లు ఇవి లేని కాలంలో మీకు ఉట్టి తెలుసా? ఉట్టి, అలాంటి ఉట్టిలో ఆ ప్లేట్ పెట్టి గ్లాస్తో నీళ్ళు పెట్టి అన్నము కూర అన్ని పెట్టి అలా బయట నుండి కర్రతో లోపలికి అందించేవారు. నన్ను చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. నన్ను చూడటానికి కూడా ఇష్టపడక అలా లోపలికి అందిస్తే ఆశగా అందుకుందామని చేజాపే లోపల నీళ్ళన్నీ అందులో ఒలికిపోయి మొత్తం అన్నమో కూర నీళ్ళు అయిపోయి తినడానికి ఆధారంగా ఉండేది కాదు. అలా పక్కనే పడేసేవాడిని. ఏడ్చిన రోజే కానీ ఏడవని రోజు ఉండేది కాదు. నేను ఒకటే అనుకునేవాడిని, బ్రతికి భారం అయ్యే కంటే చనిపోయి దూరం అవటమే మేలని. బ్రతికి భారంగా ఉండేదానికంటే చనిపోయి దూరం అయిపోవడమే మేలు. ఎందుకు బ్రతకలిక, ఎందుకు జీవించాలి, ఇక నేను బ్రతకను, చనిపోతానన్నట్లుగా అలాగే మంచం మీద ఎలకలుగా పడుకుని ఈ భాగంలో గట్టిగా పట్టుకుని ఎప్పుడు మరణం నన్ను కబలిస్తుందా, ఏ క్షణం చావు దగ్గరికి వస్తుందా, ఏ టైంలో మరణం నా దగ్గరికి వస్తున్నట్టుగా మరణాపేక్ష కలిగిన వాడిని మరణం కోసం ఎదురు చూస్తున్న రోజులు అవి. దాదాపుగా అప్పటికి నెల 13వ రోజు అండి. ఆ రోజు ఈ రోజు వరకు నేను మర్చిపోలేను. అలాగే మంచానికి అతిక్కుపోయి ఉన్నాను, గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉన్నాను. ఏ క్షణాన మరణం ఎలా వస్తుందో నాకు తెలియదు. అలా మరణాపేక్ష కలిగిన వాడిని. నాకు అర్థమవుతుంది ఇవాళ రేపు నేను ఖచ్చితంగా చనిపోతాను. ఎందుకంటే నాకు వామిటింగ్స్ అయిపోయినప్పుడు ఈ ముక్కు దూరాలన్నీ పూడిపోయండి, గాలి పీల్చుకోవడానికి ఆధారం ఉండేది కాదు, నోటితోనే గాలి పీల్చుకునేవాడు. అలాంటప్పుడు ఒక్కోసారి గాలి పీల్చుకునే సమయంలో వాంతి అయిపోతూ ఉంటే అప్పుడే నా ప్రాణం పోయిందేమో అనుకుంటూ ఉండేవాడు. అలాంటి పరిస్థితి, మంచం మీద పడి బాధపడుతూ ఉన్నాను. అది నెల 13వ రోజు. ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం 1 గంటన్నర. మాది మిచ్చిల్ కాలనీ అంటారండి, అంటే అన్ని జాతుల వారు కలిసి ఉన్న కాలనీ. మా కాలనీకి పక్కనే దానికి చేర్చి ఒక చర్చ్ ఉంది. ఆ చర్చి పైన పిల్లరా ఈ బాకాలు అంటారు ఇక్కడ గొట్టాలు, మైక్ గొట్టాలు. వెరీ గుడ్. అటు తెలంగాణ ప్రాంతానికి వెళ్తే పొంగలంట. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆ మైక్ గొట్టాల్లోంచి అక్కడ ఏమో మాటలు వినబడతా ఉన్నాయి, పాటలు వినబడతా ఉన్నాయి, చాలా వినబడుతూ ఉన్నాయి. కానీ ఎప్పుడూ మేము ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళం కాదు, ఎప్పుడూ కూడా మేము ప్రార్థన చేసిన వాళ్ళం కాదు. బైబిల్ అంటే ఏంటో మాకు తెలియదు, వాక్యం అంటే ఏంటో మాకు తెలియదు, పాస్టర్ గారు అంటే ఎవరో మాకు తెలియదు. ఎందుకంటే ఏ రోజున మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన దాఖలాలు లేవు, ఎప్పుడు మేము మందిరానికి వెళ్ళిన రోజులు లేవు. వాక్యం అంటే, పరిశుద్ధ గ్రంథం అంటే ఏమీ తెలియని వారము. కానీ ఆ రోజున ఎవరో దైవజనులు వాక్యం చెప్తా ఉన్నారు. ఆయన చెప్పే వాక్యం ఏంటంటే, ఇందా మనం చదువుకున్నాగా 103వ కీర్తన 4వ చరణంలో ఉన్న మాట, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్నమాట. మీరు అడగొచ్చు, బైబిలే తెలియదు అన్నావుగా, ప్రార్థనకే వెళ్ళదన్నావుగా, వాక్యం అంటే తెలియదని చెప్తున్నావుగా, మరి మాట ఎలా నీకు అర్థమైంది అని మీరు అడగవచ్చు. ఆ మాట అంతా అర్థం కాలేదు, కానీ అందులో ఒక చిన్న మాట ఏంటంటే, నీ ప్రాణమును విమోచించుచున్నాడన్న మాట కాడ నేను ఆగిపోయాను పిల్లరా. ఎందుకంటే ఎవరు చూసినా నువ్వు చచ్చిపోతావరన్న వాళ్ళే, ఎవరు చూసినా నీ పని అయిపోయింది అన్న వాళ్ళే, ఎవరు చూసినా ఇక అయిపోయింది నీ జీవితం అన్న వాళ్ళే. బ్రతుకుతావని కానీ, బట్ట కడతావని కానీ, బాగుంటావని కానీ, నీ పరిస్థితులు బాగుపడతాయని అని కానీ ఏ ఒక్కరన్న రోజు లేవా రోజు. కానీ ఈ మాట మాత్రము నా చెవులకి ఎలా వినబడతా ఉందనంటే, ఒక రకంగా చెప్పాలంటే నిన్ను నేను బ్రతికిస్తాను అన్నట్టు వినబడతా ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నిన్ను నేను బ్రతికిస్తాను అన్నట్టుగా వినబడతా ఉంది. ఇంత స్పష్టంగా ఈ మాట వినబడుతుంది. ఆ ఒక్క మాట మళ్ళా మన తర్వాత ఇంకో మాట నాకు అర్థం కావట్లేదు. ఈ ఒక్క మాట మాత్రమే సమీపంగా చెవులకి దగ్గరగా నిన్ను నేను బ్రతికిస్తానన్నట్టు వినబడతా ఉంది. అప్పటి వరకు బ్రతుకుతావన్న మాట వినలేదేమో. ఆ మాట వినగానే నా ఆశ అంతా, నా ఆలోచన అంతా కూడా పిల్లరా ఒక్కసారిగా పెళ్ళుపుకినట్లుగా పిల్లరా ఆ మాట మీదకే నా హృదయం అంతా కేంద్రీకృతం అయిపోతూ ఉంది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, వాక్యము వెల్లడకు తోడగని వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివిని కలిగించునని. వాక్యమే ఎరగని నాకు పిల్లరా, పరిశుద్ధ గ్రంథం అంటే తెలియని నాకు, అలాంటి నా జీవితంలో ఆ వాక్యములో ఒక్క మాట ఏంటంటే నిన్ను నేను బ్రతికిస్తానన్నట్టుగా వినబడుతున్న ఆ మాటకి నా హృదయం ఆకర్షణ అయిపోయిందండి. నా మనసు ఆ మాటకి మీదకి వెళ్ళిపోయిందండి. నాకు తెలియకుండానే నా ఆలోచనలు, నా విధానాలన్నీ కూడా అంత బాధలో రక్తం కక్కుతున్నా, అంతటి భయంకరమైన ఆ మరణానికి చేరువుగా ఉన్నా కూడా నా హృదయము ఆ మాట మీదకి వెళ్ళిపోగానే ఏంటి మాట అని ఆలోచించడం ప్రారంభించాను. ఎందుకు ఇంత స్పష్టంగా వినబడుతుంది అని ఆలోచించడం ప్రారంభించాను.
అలాగూ ఒక్క 10-15 నిమిషాలండి నా మంచం చుట్టూ రక్తపు వాంతులు, నా దగ్గరికి ఎవరు రారు, నాతో ఎవరు మాట్లాడరు, అంతటి భయంకరమైన పరిస్థితుల్లో ఇదే నా మంచం అయితే నా మంచం చుట్టూ రక్తపు వాంతులు, ఎలగెలగా పడుకున్నాను, ఇలా గట్టిగా పట్టుకున్నాను, నా కళ్ళు పూర్తిగా మూయబడలేదు, అలా తెరవబడలేదు. అలాగే ఆలోచిస్తున్నాను, ఏంటి మాట ఏంటి మాట ఏంటి మాట అని ఆలోచిస్తుండగా 10-15 నిమిషాల తర్వాత ఇదే నా మంచం అయితే నా మంచము కుడి భాగంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి నిలబడి ఉన్నారు. కొట్టాలి గట్టిగా చప్పట్లు, దగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఆ వస్త్రాలు కలిగిన వ్యక్తి నాతో మాట్లాడడం ప్రారంభించారు. ఆయన ఏమని మాట్లాడతారంటే, ఇంతవరకు నువ్వెవరెవరినో అడిగావు బ్రతికించమని చెప్పి, కానీ నిన్ను బ్రతికించే ఏకైక దేవుడను నేనే అనే మాట స్పష్టంగా నాతో మాట్లాడతారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. నిన్ను బ్రతికించే దేవుడిని నేనే, నిన్ను కాపాడే దేవుడిని నేనే, నిన్ను రక్షించే దేవుడిని నేనే. ఇప్పుడు ఈ మైకులో ఏకో పెడితే ఒక మాట 10 మాటల్లో వస్తుందిగా, అలాగే ఆ పూట ఆ మాటలు నా చెవుల్లో మారుమ్రోగిపోతున్నాయి, అలాగనే మాట్లాడుతూ ఉన్నారు. అయితే నా కన్నీళ్ళు ఆగట్లేదు. ఈ మాట మా అమ్మది కాదు, ఈ మాట నా బంధువులది కాదు, నా తోబుట్టువులది కాదు, నా వాళ్ళెవరిది కాదు, ఎవరో నా పక్కన నిలబడి మాట్లాడతారని కళ్ళు తెరిచి చూసాను. నా పక్కన ఎవరు కనిపించలేదు. నా మనసమంతా కలిగి చూసిన ఎవరు కనిపించలేదు. ఎవరు నాతో మాట్లాడారు. నేను బ్రతుకుతానంట, నేను బాగుపడతానంట, నా జీవితం బాగుపడతాంటని చెప్పి నా శరీరం వణుకుపోతుంది, నా వెంట్రుకలు లేచి నిలబడ్డాయి, మంచాన్ని గట్టిగా పట్టుకున్నాను. నాకైతే ఓపిక లేదు, కానీ ఆ మాట విన్నకాడి నుంచి పడుకోలేకపోతున్నాను, ఆ మాట విన్నకాడి నుంచి ఉండలేకపోతున్నాను. ఏంటి మాటని ఇలా గట్టిగా పట్టుకుని లేచి కూర్చున్నాను, కానీ కళ్ళు మొహం తిరిగిపోతా ఉంది. ఇదే నా మంచం అయితే ఇలా మంచాన్ని పట్టుకుని మోకాళ్ళ మీదకి వెళ్ళి ఒక చెయ్యి ఇలా పెట్టుకొని మరో చేతి ఇలా గట్టిగా పట్టుకుని ఒక్క మాట అడుగుతున్నా, అయ్యా నీవెవరో నాకు తెలియదయ్యా, నీవెవరో నాకు తెలియదయ్యా, నీవెవరో నాకు తెలియదు. ఇదిగో నేను బ్రతికిస్తానని చెప్తున్నావు, అయ్యా నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా అని కేకలు పెడతా ఉంటే మా అమ్మగారు ఎక్కడున్నారో పరుగున వచ్చి ఆ పరదా పక్కనే నుంచుని అంటదే, రే ఎందుకు అలా కేకలు పెడుతున్నావు, ఏమైంది అని అడుగుతా ఉంది. నేనైతే ప్రియులారా బ్రతికించవా 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 అని చివరి కేక, బ్రతికించవా అని కేక పెట్టగానే బళ్ళు మన పెద్ద వాంతి అయిపోయిందండి. చాలా రక్తం నా నోట్లోంచి బయటపడింది. ఏ క్షణమైతే నా నోట్లోంచి అంత రక్తం బయటపడిందో అలా పడ్డమే నేను పూర్తిగా ప్రియులారా ఆ వాంతి అలా అయిపోవడమే అలా వామిటింగ్ చేసుకుని దబ్బున అందులో పడి పూర్తిగా చచ్చిపోయానండి. నా ప్రాణం నా నుంచి వెడలిపోయింది. నా దగ్గర ఏ విధమైన శబ్దం కానీ అలికిడి కానీ రాకపోవడం, అంత పెద్ద కేక వేసి వాంతి చేసేసుకుని అలా పడిపోవడం, పరదా పక్కనే కూర్చున్న మా అమ్మ, ఇదేంటి ఇప్పుడు దాకా కేకలేసాడుగా, ఇప్పుడు దాకా అరిచాడుగా, ఏమైందని చెప్పి ఆ పరదా లేపు చూస్తే నేను చచ్చిపోయి రక్తంలో పడిపోయానండి. నన్ను ఇంట్లో పెద్దోడని కేకేస్తారు కనుక నన్ను గట్టిగా కొడతా ఉంది మా అమ్మ, రే పెద్దోడ లెగో అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరినీ గట్టిగా ఏడుస్తూ కేకలు పెడతా ఉంటే వాళ్ళందరూ వచ్చారు. నా ముక్కులు కాడ ఇవన్నీ చేతులు పెట్టి చూసి, అమ్మా నీ కొడుకు చనిపోయాడు, ఉన్న కార్యక్రమాన్ని చూడనంటే ప్రియులరా ఇక అందరూ బయటకు వచ్చి మిగతా కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు. ఏంటి ఆ కార్యక్రమాలు అంటే, మా ఇంటి పక్కన మారి గారు ఒక ఆయన ఉంటారు. ఆయన ఈ పిల్ల తీసుకొచ్చారు, తాడు తీసుకొచ్చారు, కొండ తీసుకొచ్చారు, పిడకలు తీసుకొచ్చారు. ఆయన రోడ్డు మీద పాడి కడతా ఉన్నారు. కొంతమంది శ్మశానంలో గొయ్యితా ఉడుతూ ఉన్నారు. మరి కొంతమంది మా బంధువులు ఆ పిల్లల సెంటర్లో ఉన్నారంటే వాళ్ళు కౌరు వెళ్ళిపోయింది, వాళ్ళు కూడా వచ్చేస్తూ ఉన్నారు. ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్ కాబట్టి ఎక్కువ టైం ఉండకూడదు, తీసుకెళ్ళిపోవాలని చెప్పి ఇక అన్ని రకాల పనులన్నీ జరిగిపోతూ ఉన్నాయి. కొందరు ఆడవాళ్ళు అయితే శవ స్నానం చేయించడానికి నీళ్లు కూడా సిద్ధపరిచారు. అన్ని పనులు పూర్తయిపోయాయి. ఇక మిగిలిందల్లా శవాన్ని బయటికి తీసుకొచ్చి ఆ పాడిన పడుకోబెట్టి తీసుకెళ్ళి కప్పెట్టడమే మిగిలింది. అప్పటికి దాదాపుగా 5:30 టైం అయిపోతూ ఉంది. మరి 6 లోపల శవాన్ని తీసుకెళ్ళిపోవాలి కనుక ఇక అన్ని పనులు కూడా పూర్తయిపోతున్నాయి. 6 లోపల తీసుకెళ్ళిపోవాలి కనుక ఇక బాడీ దగ్గరికి వెళ్ళి బాడీని బయటికి తీసుకురావడానికి సిద్ధపడుతున్న సమయంలో నేనైతే రక్తంలో అలా పడిపోయి ఉన్నాను. పూర్తిగా నా ముఖము నా తలంతా రక్తం అయిపోయేలా ఉండిపోయింది. నేను చనిపోయాను పిల్లరా. కానీ నా ఆత్మ ఒక చీకటి బిలాములో ఇరుక్కుపోయినట్టు కనబడతా ఉంది. అది ఎంత చీకటి అంటే కన్ను కుట్టుకున్నా కనబడినంత చీకటి. ఆ చీకటిలోకి ఎలా వచ్చిందో తెలీదు, చిన్నపాటి వెలుగు వచ్చింది. గట్టిగా చప్పట్లు బిగ్గరగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆ చిన్నపాటి వెలుగు రాగానే
చీకటంతా కనుమరుగైపోయి పట్టపగల లాగా కనబడతా ఉంది. పైన నిర్మలమైన ఆకాశం కనబడుతుంది. ఒక మబ్బు కానీ మేఘం కానీ ఏమీ లేదండి. అలా నేను చూస్తా ఉన్నాను. తల్లును ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపుల మధ్యలోంచి రక్తముతో మిళితమైన ఒక హస్తము కిందకి దిగి వస్తా ఉంది. నేను ఎప్పుడూ చూడలేదు. అదే మొట్టమొదటిసారి చూడడం. ఆ హస్తము రక్తముతో మిళితమైపోయింది. గాయాలతో ఉంది. ఆ హస్తం నా దగ్గరికంట వచ్చింది. ఈ భాగంలో తాకింది. ఏ క్షణమైతే హస్తం వచ్చి భాగంలో తాకిందో చచ్చిపోయిన నేను సజీవుడిగా బ్రతికానండి. కొట్టాలి గట్టిగా చప్పట్లు, దగ్గరగా స్తోత్రం చెప్పాలి. నేను కళ్ళబొల్లు మాటలు, కల్పనా కథలు, లేనిపోయిన విషయాలు చెప్పడానికి రాలేదండి పిల్లరా. నేను అందుకే జిల్లా చెప్పాను, మండలం చెప్పాను, ఊరు చెప్పాను, చేసే వృత్తి కూడా చెప్పాను. చాలామంది ఈ అడ్రస్ అంతా తీసుకెళ్ళి మా చుట్టుపక్కల అడిగారంట. ఆదినారాయణ అనబడిన వాడు చనిపోయాడంటే క్యాన్సర్ వ్యాధితో. ఎంతవరకు వాస్తవం అని అంటే వాళ్ళు చెప్పారంటే అవును చనిపోవడం వాస్తవమే, కానీ ఆయన బ్రతికించింది యేసు ప్రభు. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఆయన బ్రతికించింది యేసు ప్రభు. ఈ రోజున ఆ యేసు ప్రభు కోసమే బ్రతికి ఆయన సేవ చేస్తున్నాడని మరలా నేను సేవ చేసి అడ్రస్ ఇస్తానంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఆ రీతిగా ఆ హస్తం తాకగానే జరిగిన మొదటి పని ఏంటంటే నా కళ్ళు తెరవబడ్డాయి. రెండవ పని ఏంటంటే నా శరీరం అంతా ఏదో ఒక బలమైన శక్తి, ఏదో బలమైన ఆ ప్రభావము నాలోనికి రావడం ప్రారంభించింది. నా ఎముకలు, నా మూలుగులు, నా కండరాలు ఆ ప్రభావంతో ఎప్పుడైతే నింపబడ్డాయో పడిపోయిన నేను, నన్ను ఎవరు లేవదీయలేదు కానీ నాకు నేనే దిగ్గున లేచి నుంచున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. అలా నిలబడగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా నిలబడగా నేను చూస్తూ ఉన్నాను. నా కళ్ళు చాలా తెల్లతేటగా కనబడతా ఉన్నాయి. నన్ను నేను పైన కింద చూసుకుంటే రోత కంపు కొడతా ఉన్నాను. ఎందుకంటే 25 రోజులు అయిపోయి స్నానం చేసి భయంకరమైన రోతతో ఉన్నాను. కానీ నా హృదయం మాత్రం చెప్పన అసఖ్యంగానంత గొప్ప సంతోషంతో నింపబడిపోయాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? బిగ్గరగా స్తోత్రం చెప్తారా? ఎనలేని ఆనందంతో నిండిపోయినాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ సమయంలో ఇక నేను అక్కడ ఉండలేకపోతున్నాను. ఏ విధంగానైనా సరే నేను ఇక బయటికి వెళ్ళిపోవాలి. నాకు గట్టిగా అరవాలనిపిస్తూ ఉంది. బ్రతికానని గట్టిగా కేకలు పెట్టాలి, ఎగరాలనిపిస్తూ ఉంది. ఎందుకంటే నా శరీరం తేలికైపోయింది. నేను చాలా ఈ పక్కన గాయం అయిపోతే ఇలా వంగిపోయిన వాడిని నిటారుగా నిలబడ్డాను. ఎగరాలనిపిస్తూ ఉంది. ఇలా చేతులు పైకెట్టి గట్టిగా కేకలు పెట్టాలనిపిస్తుంది, కానీ నా నోరు పెగలట్లేదు. అలాగే లోపల చూస్తూ ఉన్నాను. ఎవరైనా వస్తారు, ఖచ్చితంగా నన్ను చూస్తారు. అప్పుడు బయటికి వెళ్ళి చెప్తారని చూస్తూ ఉంటే ఆ పరదావతులు ఉండి వాళ్ళకి మాట్లాడుకున్నారు. ఏమనంటే నువ్వెళ్ళు అనుకున్నారు, కానీ ఏ ఒక్కడు లోపల రావట్లేదు. సర్లే ఎంతసేపు చూసినా వచ్చేలా లేరు, నేనే బయటికి వెళ్ళిపోదామని చెప్పి ఆ పరద ఇలా పైకి లేపుకుని నడుచుకుంటూ వీధిలోకి వెళ్ళిపోయాను. బావి దగ్గర నుంచున్నానండి. బావి దగ్గర నుంచుంటే నాకు కట్టబడిన పాడి కనబడతా ఉంది. వచ్చిన బంధువులు కనబడతా ఉన్నారు. నీళ్లతో నింపబడిన బిందులు కనబడతా ఉన్నాయి. కానీ ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు తప్ప ఈ బావి దగ్గర నుంచున్న వాడు ఎవడు మాత్రం చూడలేదు. సర్లే చూసేలే లేరు, నేనే స్నానం చేశారని చెప్పి ఆ చాక్ తీసుకుని బావిలో వేసుకుని ఇలా నీళ్ళు తోడుకుని ఇలా నెత్తముడు పోసుకుంటుంటే అప్పుడే ఎవరా స్నానం చేస్తున్నారని పిల్లరా అప్పుడు వాళ్ళందరూ బావి వైపు చూశారు. అలా చూడగానే వాళ్ళ కంటి చూపేగా నోటి మాటలేదు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కారణం ఏంటంటే ఇటు చచ్చిపోయాడుగా, వీడి కోసమేగా పాడి కట్టాం, వీడి కోసమేగా నీళ్ళు తోడాం, వీడి కోసమేగా ఇన్ని పనులు చేస్తున్నాం, అయినా వీడి మనిషి లేకపోతే ఇంకేమన్నానని చెప్పి నా దగ్గరికి వచ్చి నానా పరీక్షలు చేయడం మొదలెట్టారండి. దేవునికి స్తోత్రం. చేయి లాగేవాడు ఒకడు, కాళ్ళు లాగేవాడు ఒకడు, ఏమండి మెడ తిప్పేవాడు ఒకడు, చేతులు చూసేవాడు ఒకడు. ఎన్ని రకాలుగా చూసినా నాకు అర్థమైన విషయం ఏంటంటే వీడు మనిషేరో అని చెప్పి ఎవరింటికాలు వెళ్ళిపోరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత నేను లోపలికి వెళ్ళాను, కాండ్రగించి ఉమ్మూసాను. ఆ ఉమ్ములో రక్తపు చీర కూడా లేదు. కొట్టలు గట్టిగా చెప్పట్లో దగ్గరగా స్తోత్రం చెప్పాలి. 4 రోజులు ఆగాను. ఏ ఆశ్రమ హాస్పిటల్ డాక్టర్ గారు అయితే గడ్డ పగిలిపోయిందో నువ్వు చచ్చిపోతావన్నారు. ఆ డాక్టర్ గారు ముందు నిలబడ్డాను. ఆయన నన్ను గుర్తుపట్టాడు. నువ్వు ఇంకా బతికే ఉన్నావు అని అడిగారు. అవునండి బతికే ఉన్నాను. ఇంత బాగున్నావు ఏంటన్నారు. అదే చూస్తానే వచ్చాను. నన్ను లోపలికి తీసుకెళ్ళి ఇదంతా కూడా ఏదో రాసి ఓ పావు గంట పరీక్షించి నన్ను అంటున్నాడు, బాబు నీ పేరు ఆదినారాయణ? అవునండి ఆదినారాయణ. మరి ఆదినారాయణ అయితే ఇంతకుముందు గడ్డ పగిలిపోయిందిగా, ఇదంతా పాడైపోయిందిగా, మరి ఇప్పుడు ఏమైందనంటే ఆ గడ్డకు సంబంధించిన మచ్చ కూడా లోపల కనిపించట్లేదు, దాని రూపం కూడా కనిపించట్లేదు, దాని ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు. నీకు అర్థమైందా లేదా అర్థం కాలేదా? మరి గట్టిగా చప్పట్లు కొట్టరే. దేవునికి మహిమ కలుగును గాక.
ఒక మచ్చ కానీ డాగు కానీ ఏది కనబడతలేదు. నిజం చెప్పు, నువ్వు కాదంటే నిజంగా నేనేనండి. కాకపోతే విషయం ఏంటంటే నెల 13వ రోజు మీరు అన్నట్టుగా నేను చనిపోయాను. విషయం ఇప్పుడు ఏంటనంటే కనుక ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం, ఒక హస్తము రక్తముతో మిళితమైపోయి కిందకు వచ్చిందండి. ఈ భాగంలో తాకింది. ఏ క్షణమైతే హస్తం వచ్చి భాగంలో తాకిందో చచ్చిపోయి నేను బ్రతికానంటే కుర్చీలో కూర్చున్న డాక్టర్ లేచి నిలబడ్డారండి. నిలబట్టమే కాకుండా చేయబట్టుకుని రూమ్లోకి తీసుకెళ్ళిపోయారు. ఆయన కుర్చీ వేసి కూర్చోబెట్టి అన్నాడు, నిజం చెప్పు, ఆ హస్తమే తాకిందా నిన్ను? నిజంగా తాకిందండి. ఆ హస్తం అవుతుందో నీకు తెలుసా? నాకు తెలదండి. చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు ఆయన పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని. నిజం చెప్పు, ఆ హస్తం నీకు తెలీదా? నాకు తెలదండి. ఎప్పుడు వినలేదండి. ఆ హస్తం ఎవరిదో చెప్పనంటే ఎవరిదయ్యా హస్తం అని ఆయన వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఆయన చాలా బిగ్గరగా చెప్తున్నాడు, ఆ హస్తము నజరేయుడైన యేసుదే. ఆయన ఒక్కడు మాత్రమే మృతులను సజీవులుగా చేయగలవాడు. ఆయన ఒక్కడు మాత్రమే చనిపోయిన వారిని సైతము తిరిగి లేపగలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. కొట్టలు గట్టిగా చప్పట్లు బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నిన్ను బ్రతికించింది, నీకు జీవం పోసింది, నీకు ప్రాణం పోసింది, నిన్ను నిలబెట్టింది, ఇలా ఆరోగ్యవంతునిగా చేసింది, ఈ పూట సజీవుడిగా చేసింది సాక్షాత్తు ప్రభువైన యేసు క్రీస్తు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే నాకు కూడా తెలియదు. ఓ పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటే ఖాళీగా ఉంటారులేండి, ఈ బైబిల్ చదవండి అని ఒక కొత్త నిబంధన బైబిల్ ఇచ్చారు. సరే చదువుతూ ఉంటుంటే అందులో యోహాను సువార్త సందర్భం ఏంటంటే లాజరు చనిపోయి 4 రోజులు అయింది, సమాధి కూడా చేసేశారు. యేసు ప్రభువారు వచ్చి ఆ సమాధి ముందు నిలబడి ఆ రాయిని పొర్లించమని చెప్పి ప్రాత వస్త్రాలతో చుట్టుపడిన లాజరు 4 రోజులు అయిపోయిన లాజరు, చనిపోయిన లాజరు బయటికి రాని పిలవగానే లాజరు వచ్చి యేసు ప్రభువుని నిలబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అనుకున్నాను ఇది కథల పుస్తకం, లేకపోతే 4 రోజులు అయిపోయింది చచ్చిపోయి మరి సమాధి కూడా చేస్తేనంటే యేసుప్రభు వచ్చేయడంటే బయటికి, ఇదంతా కథల పుస్తకం అని అనుకున్నాను. ఎందుకంటే నా వైద్య చరిత్రలో లేకపోతే నా ఎక్స్పీరియన్స్లో ఎప్పుడూ కూడా చచ్చిపోయిన బ్రతకడం జరగలేదు. ఇది కథల పుస్తకం అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, ఇది కథల పుస్తకం కాదు, సజీవమైన దేవుని వాక్యము. గట్టిగా చెప్పినట్టు స్తోత్రం చెప్పాలి. వాక్యములో జీవం ఉండను, అది మనుషులకు వెలుగై ఉండను. నేను అనుకున్నాను లాజరు కథ అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది, ఆ రోజున లాజరును బ్రతికించిన వాడే కాదు, ఈ రోజు నిన్ను బ్రతికించిన వాడు కూడా యేసు ప్రభువే. ఈ రాత్రి చెప్తాను, లాజరును బ్రతికించింది యేసు ప్రభువే, నన్ను బ్రతికించింది యేసు ప్రభువే. ఈ రాత్రి విశ్వసించగలిగితే నిన్ను కూడా బ్రతికించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని బాగు చేయడం కూడా సిద్ధంగా ఉన్నాడు. నీ బ్రతుకును కూడా బాగు చేయడం సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన లాజరుకు దేవుడే, ఆదాము రాజుకి దేవుడే. ఈ రాత్రి విశ్వసించగలిగితే నీకు కూడా ఆయన దేవుడే. దేవునికి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. అడగగలిగితే, నువ్వు బతిమలాడగలిగితే, నువ్వు పిలవగలిగితే ఈ రాత్రి నీకు కూడా ఆయన ప్రభువు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఒక జాతికో, ఒక మతానికో, ఒక కులానికో, ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, ఒక భాష వారికో, ఒక రంగు వారికో కాదు, యావత్ ప్రపంచం మీద మానవ జాతి అనబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రభువు అయి ఉన్నాడు. కొట్టలు గట్టిగా చప్పట్లు బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఈ రాత్రి విశ్వసించగలిగితే చచ్చిపోయిన బ్రతికించిన ప్రభువు అయిన యేసు. హల్లెలూయా. చాలా మందికి సాక్ష్యం వింటున్నప్పుడు కాస్త విడ్డూరంగా అనిపిస్తూ ఉంటుంది, చాలా మందికి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ రాత్రి నేను చెప్తున్నాను, నిజంగా కనుక నీ జీవితంలో యేసు అనే మాట నువ్వు పలకగలిగితే ఈ రాత్రి నీ బ్రతుకు ప్రభావితం అయిపోతాయి. ఈ రాత్రి నీ జీవితం అద్భుతం అయిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పిల్లరా, ఏ క్షణమైతే నన్ను బ్రతికానని ఆ రిపోర్ట్స్ అన్ని నా చేతికి ఇచ్చారు, ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు బాబు, మరి నువ్వు ఇక నుండి ఈ రోజు మొదలుకొని నువ్వెవరి కోసం బ్రతకాలంటే యేసయ్య కోసం. గట్టిగా స్తోత్రం చెప్పండి. నాకు మొట్టమొదటిగా సువార్త చెప్పింది ఎవరంటే ఒక పాస్టర్ గారు, ఒక డాక్టర్ గారు. కాబట్టి ఆ మాటలు పట్టుకున్నాను, ఆ రిపోర్ట్స్ పట్టుకుని ఇంటికి వచ్చాను. మా అమ్మతో చెప్పినమ్మా, యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప దేవుడమ్మా, ఏనాడు మందిరానికి వెళ్ళలేదు, ప్రార్థన చేయలేదు, అయినప్పటికీ కూడా ఇదిగో నన్ను బాగు చేశారని రిపోర్ట్స్ అంటే మా అమ్మ చింపేసి పొయ్యిలో పడేసందరే, నువ్వు కనుక ఈ రోజు నుంచి యేసు ప్రభు అన్నావంటే నీ మాట మరి తగ్గదు. యా అంటావేంట్రా? మీ నాన్న అసలే త్రాగుబోతూ భయంకరమైన త్రాగుడికి అలవాటు అయిపోయిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ముందు నువ్వు యేసు ప్రభు అన్నవానికి ఈ బ్రతుకు కూడా మనకు ఉండదు. కాబట్టి నువ్వు యేసు ప్రభు అంటకు వీలేదు. నేను అన్నాను, చచ్చిపోతే బ్రతికించిన వాడు,
చనిపోతే తీసుకెళ్లి పాతి పెడదామని మీరు చూశారు, కానీ చనిపోకముందు నేను బ్రతికిస్తాను మాట ఇచ్చిన ప్రకారంగా బ్రతికించాడు. బ్రతికించిన దేవుడే నాకు కావాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బ్రతికించిన దేవుడే నాకు కావాలి. బ్రతికించిన దేవుడి కోసం బ్రతుకుతానంటే మా అమ్మ అంది, నువ్వు యేసు అనే మాట అంటే ఇంట్లో ఉండొద్దు. నేను అన్నం లేకపోయినా బ్రతకగలను, నీళ్ళు లేకపోయినా బ్రతకగలను, నేను లేకపోయినా బ్రతకగలను, యేసు లేకపోతే నేను బ్రతకలేను. గట్టిగా స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. ఆ మాట పట్టుకున్నాను. మా అమ్మ నిర్దాక్షిణంగా చెప్పింది, నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో. ఆ రోజు నేను చచ్చిపోయాను అనుకున్నది. నిజమే, చచ్చిపోయాను. పాపముల విషయమై నేను చనిపోయాను, కానీ క్రీస్తు విషయమై నూతనంగా నేను జీవిస్తా ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను పాపముల విషయమై పాతి పెట్టబడి క్రీస్తు విషయమై నవనూతనంగా తిరిగి లేపబడ్డాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ మాట పట్టుకున్నాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. రోడ్డు మార్గంలో వెళ్ళిపోతూ ఉంటుంటే పెంతెకోస్తు ప్రార్థనా మందిరం ఒక మందిరం ఉంది. అక్కడికి వెళ్ళాను. అక్కడ సమాధానం గారని ఒక పాస్టర్ గారు, ఇప్పుడు లేరు, ఆయన ప్రభువుని ముద్రించారు. ఆయన ఏ బాబు ఇలాగ వచ్చావంటే జరిగినంత చెప్పాను. ఆయన గట్టిగా కౌగిలించిన ఒక మాట చెప్పాను, నాన్న నాకు మంచి టైంలో దొరికావు, నీకు పని చెప్తాను చేస్తావు అన్నారు. ఏంటంటే నాకు ఎలా చెప్పావో అందరికి ఎలా చెప్తావా అని అడిగారు. సాక్ష్యం చెప్పాలని ఎంతండి. మా పాస్టర్ గారు చిన్న చిన్న కృతజ్ఞత కొడుకులు, ఆ గృహ కొడుకులు, రోడ్డు మీద సువార్త కొడుకులు తీసుకెళ్ళి సాక్ష్యం చెప్పిస్తూ ఉంటే మా చుట్టుపక్కల చాలా ప్రాంతాలు యేసే దేవుడు, యేసే దేవుడు, యేసే దేవుడు అని ఒక ప్రవాహములాగా మందిరానికి రావడం ప్రారంభించారండి. నేను చాలా పొదుపుగా కొడతానండి చప్పట్లో. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అనేక మంది ప్రజలు ప్రియులరా యేసే దేవుడని, ఏది సత్యమో ఏదో సత్యమో, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది వాస్తవం ఏదో అవాస్తవమో ప్రజలు గ్రహించిన వారై అనేకులుగా ప్రభు దగ్గరికి వస్తూ ఉంటుంటే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అప్పుడు దాకా 10లో ఉన్న సంఖ్య మా మందిరం 100లోకి అయిపోయిందండి. దేవునికి స్తోత్రం. అందరూ వస్తున్నారు కానీ మా వాళ్ళు ఎవరు రావట్లేదు. నేను గుళ్ళో పడి ఏడుతున్నాను, ప్రభువా వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, మా అమ్మ రావట్లేదు, మా నాన్న రావట్లేదు. ఏంటి ఆయన నన్ను ఏడుతూ ఉంటే ఓ తెల్లవారుజాము నా పక్కన ఇంకొక ఆయన ఏడుతున్నాడు. ఎవరని చెప్తే ఎవరో కాదు, మా నాన్న. నాన్న నువ్వు ఏడుతున్నావు ఏంటి నాన్న, నువ్వు ఏడిపించే రకమే కానీ ఏడ్చే రకం కాదు కదా, ఎందుకు ఏడుతున్నావు అంటే మా నాన్నడు రే ఏ యేసు ప్రభు అయితే నేను బ్రతికించాడో అదే యేసు ప్రభు నాతో కూడా మాట్లాడాడు. ఈ రోజు నుంచి త్రాగుడు మానేస్తున్నానని. మా నాన్న త్రాగుడు మానేయడండి. మా నాన్న త్రాగుడు మానేయడం పొరపాటు మీకు ఎవరికి ఇష్టం లేనట్టుగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, పట్టణం గట్టిగా చప్పట్లు కొట్టాలి, మా పురుషుల పట్ల గట్టిగా చప్పట్లు. ఎందుకంటే ఒక త్రాగుపోతు మారిపోవటం అంటే అది మనిషి మాట వల్ల మరొక పని వల్ల జరగదండి. హృదయాలు ఎరిగిన దేవుడే హృదయాన్ని మార్చగలడు. మనసు ఎరిగిన దేవుడే మనిషిని మార్చగలడు. హృదయమును మనసును ఎరిగిన దేవుడు గనుక యేసయ్య తండ్రి హృదయాన్ని మార్చేసాడు. గడిగే స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి ఒక్క మాటనే ప్రకటన చేస్తా ఉన్నాను. ఒక సేవకునిగా నా తండ్రిని ఎలాగైతే యేసయ్య మార్చాడో ఈ ప్రాంతంలో ఒకవేళ అలాగే త్రాగుడికి బానిసగా మారిపోయిన ఎవరైనా ఉంటే యేసు నామములో వారిని ఇప్పుడే ఆయన మార్చును గాక. వారందరూ మార్పు చెందును గాక. నిశ్చయంగా వారి హృదయాలు యేసు నామములో పట్టబడును గాక. స్తోత్రం చెప్పిన గట్టిగా. ఎందుకంటే చాలామంది తల్లులు నా వైపు చూస్తాను, మా ఇంట్లో కూడా ఉన్నాడు బాబా, హల్లెలూయా, లేకుండా లేడు బాబా అన్నట్టు చూస్తున్నారు. ఇంకా దేవుని స్తోత్రం. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళేవాడు వాళ్ళు మారిపోతారు. ఆమె చెప్పండి గట్టిగా. రేపు ఆదివారం నుంచి ఆమె కూడా తీసుకుని మందిరానికి వచ్చేయడం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రీతిగా ప్రియ తండ్రి మార్పు చెందగానే మరుసటి రోజు మా అమ్మ మారిపోయిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ త్రాగుపోతే మారిపోయినప్పుడు మా అమ్మ మారిపోతాను. మరి ఆ తర్వాత నా నలుగురు తమ్ముళ్ళు మారిపోయారు. మా నాయనమ్మ, మా తాతయ్య, మా మేనత్తమ్మ, మేము అందరూ మార్పు చెంది నేను నా ఇంటి వారము యెహోవానే సేవించదమని ఆ సంపూర్ణమైన వాగ్దానము అక్షరాల 100% నా కుటుంబం పట్ల దేవుడు నెరవేర్చారు. న్యాయమైతే కొట్టడం చప్పట్లు లేకపోతే వద్దు. గట్టిగా చాపుకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రతి ఆదివారం చక్కగా ఇలా తెల్లటి బట్టలు వేసుకుని పరిశుద్ధ గ్రంథం పట్టుకొని మందిరానికి వెళ్ళిపోతూ ఉండేవాడు. హల్లెలూయా. మా వీధిలో ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు అనేవారు. ఈ సత్యనారాయణ నిన్నదాకా తాగేసి తిట్టేవాడు, మనల్ని తలుపు కొట్టి మరి త్యాగేసి మరి తిట్టేవాడు. ఈ ఆళ్ళ పరిశుద్ధ గ్రంథం పట్టుకుని గొర్రెపిల్లలాగా వెళ్ళిపోతున్నాడు. ఇంత మార్పు కారణం ఆ యేసు ప్రభు కదా. ఆ యేసు ప్రభుని మనం కూడా నమ్ముకుంటే మన భర్తలు కూడా మారుతారని మా వీధిలో 30 కుటుంబాలు మారిపోయాయండి. పట్టలు గట్టిగా చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా.
చూడండి, ఒకటి ప్రియులరా నన్ను బ్రతికించడమే కాదు, 2 నా తండ్రిని మార్చడం కాదు, 3 నా కుటుంబాన్ని మార్చడం కాదు, 4వదిగా మా వీధి వారిని కూడా యేసయ్య మార్చివేశాడు. వాటికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే అందరం మార్పు చెంది యేసయ్య మందిరంలో ఎదుగుతున్న సమయంలో ప్రభు అన్నారు, నా కుమారుడు నాతో మాట్లాడుతున్నారు. ఏమనంటే నా పని చేయన్నారు. నేను అన్నాను, నీ పనికి నేను పనికిరాను ప్రభు. అన్నారు, అంటే ప్రభు నాకు అంటే రాదు, అంటే రాదు. ఈ రెఫరెన్స్ కూడా మా పాస్టర్ గారు చెప్పారు, 103వ కీర్తన 4వ చరణం అని. ఆ రెఫరెన్స్ చెప్పేయడం సెలరైపోవడం తప్ప పైన ఉందో కిందే ఉందో పక్కనే ఉందో ఆ పక్కనే ఉందో నాకు తెలియదు. మీలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి బాబా పైన ఉందనంటే నాకు తెలదని మా పాస్టర్ గారు అడగండి అనేవాడు. కాబట్టి నాకు చదువు లేదండి. ఎందుకంటే మా నాన్నగారు నన్ను కనీసం ఆ స్కూల్లో కూడా జాయిన్ చేయలేదు, అనే అక్షరం కూడా దిద్దించలేదు. అలా కనబడుతుంది నమ్మకం ఏమండి, అనే అక్షరం కూడా దిద్దించలేదు. ఎందుకంటే మా నాన్నకు తాకట్టు పెట్టుకోవడం సరిపోయింది, ఇంకెక్కడ చదువుతున్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అనే అక్షరం కూడా దిద్దించలేదు, చదువు లేదు. ఈ బైబిల్ అంటే నాకు తెలియదు, వాక్యం అంటే ఏంటి తెలియదు. ఆ ప్రభుతో నన్ను ప్రభు ఏదో పని చేసుకుంటూ చక్కగా నేను నీ మందిరంలో నమ్మకంగా ఉంటాను, సాక్ష్యం చెప్తానంటే ప్రభు అన్నారు, ఏదో పని చేసుకుంటామని కాదు నేను బ్రతికించింది, నా పని చేస్తామని బ్రతికించాను. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మందిరంలో పడుకునేవాడిని, తెల్లటి గోడ మీద నల్లటి అక్షరాలు పెద్ద పెద్ద కనబడి కీర్తనలు మొదటి కీర్తన నుంచి 150 కీర్తన వరకు ఏ హస్తం అయితే ఇక్కడ తాకిందో అదే హస్తపు వేలుతో దుష్టుల ఆలోచన చెప్పు నడవక. ఇప్పుడు చూడండి, ఈ అక్షరాలు ఎంత పెద్ద పెద్ద కనబడుతున్నాయో. అలా కనబడుతుంటే ఆయన చదవమనేవారు, చదువుతూ ఉండేవాడిని. అలాగుని ప్రియులారా, 150 కీర్తనలు 3 నెలల 15 రోజులు ఆ మహాప్రభు నాకు నేర్పించారండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అక్షరం మొక్క లేని నా జీవితానికి 66 పుస్తకాలు ప్రభు నాకు నేర్పించారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ చదువుకునే భాగ్యం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, దైవజనులు యోహాను గారు కానీ ఇక్కడ నిలబడి కూర్చున్న వారు కానీ ఇంకా దైవజనులు వారు కాలు గోడు కూడా నా జీవితం సరిపోదండి. అంత పారవేయబడిన జీవితం నాది, బూడిదైపోయిన జీవితం నాది, పనికిరాని జీవితం నాది, అయిపోయిందని కూడా జీవితం. ఈ రోజున ఆ మహాప్రభు తన చేయి చాపాడేమో, ఆ మహాప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడేమో. ఈ రోజున మీ అందరి ముందు నిలబడి ఈ మాటలు చెప్తున్నానమ్మా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ బ్రతుకు యేసు పెట్టిన భిక్ష, ఈ జీవితం యేసు పోసిన జీవం ఇది, ఈ జీవితం. అందుకే ప్రియులారా చూడండి, దాదాపు ప్రియులారా 2:30కి ఆ టైంలో మా ఆరాధన అయింది. ప్రియులారా అప్పటి నుంచి బయలుదేరితే మచిలీపట్నం వరకు భయంకరమైన వర్షం. నేను అంత మాటలు ఫోన్ చేసి అడుగుతా ఉన్నాను. మన యెహోషువ గారు, ఆయన పేరు యెహోషువ గారు, జాషువా గారికి ఫోన్ చేసి నాకు మన ఆయన తీసుకొచ్చారు కదా, ఆయన అడుగుతూ ఉంటుంటే ఆయన ఇక్కడ ఏం వర్షం లేదు, ఎండకు బెచ్చంగా అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గంట గంటన్నర ఆగిపోయాను. కానీ దేవుడు ఎంత దూరం ఎందుకు తీసుకొచ్చారు తెలుసా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చచ్చిపోతే మృతుల లోకంలో ఉండేవాడిని, కానీ యేసయ్య బ్రతికించాడు కనుక ఈ రోజున సజీవుల లెక్కలో ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెనుక వాక్యంలో రాయబడి ఉంది, నువ్వు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నువ్వు మృతుడవే అనే మాట కనబడతా ఉంది. అంటే అర్థం ఏంటంటే పిల్లలు, ఈ రోజున సజీవులంగా ఉన్నాము, బ్రతికి ఉన్నాము అనడానికి లెక్క ఏంటంటే పిల్లరా, నిజం చెప్తున్నాను, గమనించండి. బ్రతికి ఉన్న దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. జీవిస్తున్న దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. మాట్లాడుతున్న దేవుడు, పలకరిస్తున్న దేవుడు, మర్ర వింటున్న దేవుడు, ఆదరిస్తున్న దేవుడు, ధైర్యం చెప్తున్న దేవుడు, లేపుతున్న దేవుడు, నిలబెడుతున్న దేవుడు, స్వరం వినిపిస్తున్న దేవుడు, అట్టి ప్రభువుని నువ్వు కలిగి ఉండగలిగితే అది నువ్వు బ్రతికున్నట్లే. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? సజీవుడైన దేవుడు. అనగా నేటికి కూడా ఆయన బ్రతికి ఉన్న దేవుడు, మన మధ్యలో ఉన్న దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. సజీవుడు అంటే సంకోచిస్తున్నారేంటి? చాలా గట్టిగా మాట అనాలి. మనం ఆరాధించే దేవుడు ఎవరు? ఆమేన్ చెప్పండి గట్టిగా. సజీవుడైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తారా? కాబట్టి వాక్యం అనగా నా జీవితానికి ప్రభు ఆ వాక్యాన్ని నేర్పించారు. పాటలు కూడా రావండి నాకు, నడిపించిన నా ఫేవరెట్ సాంగ్. ఓ రోజున సమాధి గడి పాడేస్తున్నాను సీరియస్గా పాట. ఒరే ఆగ్రా బాబా, పెళ్ళికి కొన్ని పాటలు, సమాధి గడి కొన్ని పాటలు ఉంటాయి. సందర్భానుసారంగా నీ ఇష్టం వచ్చినట్టుగా నడిపించిన మొదలెట్టేస్తానంటే అని అంటే అందరిలో అన్నారని సిగ్గుపడిపోయి మందిరంలోకి వెళ్ళి ఏడుతున్నాను. ప్రభు
వాక్యం నేర్పించినాడు, పాటలు నేర్పించమని ఆయన అంటే పాటలు కూడా నేర్పించాడు దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. రాగమే తెలియదు నాకు, కనీసం స్కేళ్ళు కార్డులు ఏమి తెలియదు నాకు. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ ఇప్పటికి 300 కంటే పైచిలుకు పాటలు ఆ ప్రభువు నాకు ఇచ్చారు. ఇటుగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలు మొన్న యోహానన్న గారు వేరే ప్రాంతంలో పెట్టినప్పుడు అక్కడ కృప కలుగును గాక అనే పాట, తర్వాత ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏదేమైనా ఎవరేమన్నా, అలాగే ఇందాక అద్భుతాలు చేసే దేవా, ఇలా చాలా పాటలు ప్రియులరా ఆ మహాప్రభు ఎందుకు పనికిరా నాకు ఇచ్చారని గట్టిగా స్తోత్రం చెప్పండి. 2017వ సంవత్సరం స్తుతించడే నా కర్తవ్యమని ఒక CD ఆల్బమ్ కూడా చేయడానికి దేవుడు కృప చూపించారు. ప్రియులరా నా జీవితము పడిపోయినదండి, కానీ యేసయ్య నిలబెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఎంతమంది జీవితాలు పడిపోయి ఉన్నాయో నాకు తెలియదు, ఎంతమంది జీవితాలు పిల్లల భయంకర పరిస్థితులు నాకు తెలియదు, ఎంతమంది జీవితాలు శాపంతో కొట్టబడుతున్నాయి నాకు తెలియదు, ఎంతమంది జీవితాలు భయంకరమైన నరకం అనుభవిస్తున్నాయి నాకు తెలియదు, ఎంతమంది జీవితాలు అశాంతం ఉన్నాయి నాకు తెలియదు, ఎంతమంది హృదయములో వేదన దుఃఖము భయంకర పరిస్థితులు నాకు తెలియదు. ఈ రాత్రి కనుక నువ్వు విశ్వసించగలిగితే గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిన దేవుణ్ణి విశ్వసించగలిగితే నీ జీవితం కూడా అద్భుతంగా మారిపోతుంది రాత్రి. హల్లెలూయా. విశ్వసించగలుగుతావా? అడగగలుగుతావా? దేవునికి మహిమ కలుగును గాక. పిల్లల 1998వ సంవత్సరం నవంబర్ 18వ తారీఖున నేను యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షణగా అంగీకరించాను. నీటి మూలన బాప్తీసం తీసుకున్నాను, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాను. ఆ తర్వాత నమ్మకంగా మా పాస్టర్ గారికి 4 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత 2002 మే 22 తారీఖున నాకు వివాహం జరిగింది. చక్కటి భార్యను ప్రభు నాకు ఇచ్చారు. నాకు 2 పిల్లలండి. మా పాప ఇప్పుడు డిగ్రీ 3rd ఇయర్ చదువుతుంది, మా బాబు ఇంటర్ 2nd ఇయర్ చదివి ఇంజనీరింగ్కి వెళ్తున్నాడు. చక్కటి కుటుంబం కలిగి భీమవరం పక్కన ఈలంపూడి అనే గ్రామంలో మరొక 2 చోట్ల పరిచర్య చేస్తూ దైవజనులు యోహానన్న గారు లాంటి దైవజనులు ఎక్కడ వెళ్తే అక్కడికి వెళ్ళి నాకు ఒకటే తెలుసు, ఇప్పటికి నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పటికి నేను ఆరాధిస్తున్న దేవుడు బ్రతికి ఉన్న దేవుడు, ఇప్పటికి నేను ఆరాధిస్తున్న దేవుడు మాట్లాడే దేవుడు, ఇప్పటికి నేను ఆరాధిస్తున్న దేవుడు అద్భుతమైన దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇలాగే నిడదోల్లో వాక్యం చెప్తూ మాటలు చెప్తూ బ్రతికి ఉన్న దేవుడు మాట్లాడే దేవుడు అంటే ఒక ఆయన సీరియస్గా వచ్చి నా దగ్గరికి వచ్చే, నువ్వు మాట్లాడుతున్నది కరెక్ట్ కాదన్నాడు. ఏ అన్న మాట్లాడే దేవుడు అని అన్నావు, నాతో మాట్లాడమని ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. నేను కూడా అంతే సీరియస్గా అన్నాను. ఈ రాత్రి ఇంటికి వెళ్ళి యేసయ్యా నాతో ఒకసారి మాట్లాడిన ఆయన అని అడగండి, మీరు ఖచ్చితంగా మాట్లాడతారు దేవుడు అంటే. సరే అని వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడంట. మొత్తం గెత్తలు వేసి లైట్లు కట్టేసి మోకరించాడంట. మోకరించి ఆ పాస్టర్ గారు అన్నాడుగా ఏమని మాట్లాడే దేవుడని, యేసయ్యా ఒకసారి మాట్లాడు అని పడుకున్నాడు. దేవుని స్తోత్రం. పడుకున్న తర్వాత ఒక 1/2 గంట తర్వాత గదంతా గొప్ప వెలుగుతో నింపబడిపోయిందంట. గట్టిగా స్తోత్రం చెప్పాలి. గదంతా గొప్ప వెలుగుతో నింపబడిపోతే అనుకుంటాడంట లైట్ కట్టలేదు అందుకే వెలుగు అనుకుంటున్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. లైట్ కట్టలేదు అందుకని అనుకుంటే వెంటనే ఒక స్వరం వినపడుతుందంట. ఏమనంటే సుబ్బారావు అని. దేవుని స్తోత్రం చెప్పండి. మన వాళ్ళు వేసి అదే పొరుగంటే హల్లెలూయా. ఎక్కడికి పాస్టర్ గారి దగ్గరికి, అయ్యి బాబోయ్ నేను ప్రార్థన చేశానో లేదోనండి, ఇదిగోండి యేసయ్య నా దగ్గరికి వచ్చాడు. ఒకటిగా స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి కూడా నేను ప్రకటిస్తున్నాను, నిజంగా నువ్వు మనసు పెట్టగలిగితే యేసు అని పిలవగలిగితే చాలు, ఈ రాత్రి నీకు ప్రత్యక్షమవుతాడు. స్తోత్రం చెప్పండి. ఈ సాక్ష్యాన్ని పట్టుకొని దాదాపుగా మన తెలుగు 2 రాష్ట్రాలే కాదు కానీ కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అలాగే మహారాష్ట్ర, ఇలా చాలా ప్రాంతాలు వెళ్ళానండి. ఇలా ప్రకటిస్తూ ఉండగా ఇప్పటికీ 36 మంది క్యాన్సర్ రోగులు బాగుపడ్డారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంతమంది 36. ఎలా బాగుపడ్డారంటే నేను నెత్తిమే చేసి ప్రార్థన చేతి కాదు, ఇలా మీటింగ్లు పెట్టినప్పుడు ఆ మైకి గొట్టాలు ఉంటాయి కదండి, ఆ గొట్టాల్లో ఆ ఇళ్లలో ఉండి అటు బ్రతకలేక ఇటు చనిపోలేక మంచాల మీద ఉండి బాధపడుతూ ప్రభు ఆయన బ్రతికించామంట, మమ్మల్ని కూడా బ్రతికించమని ప్రార్థన చేస్తే ఇప్పటికీ 36 మంది క్యాన్సర్ రోగులు బాగుపడ్డారు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాను, ఒకవేళ అలాంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో మంచాల మీద ఉంటుంది, క్యాన్సర్ అవసరం లేదు, మరి ఒకరు ఏదైనా సరే ఈ రాత్రి అలాంటి పరిస్థితులు ఉంటే నిన్ను కూడా యేసయ్య బాగు చేయను గాక, నిన్ను కూడా ఆయన స్వస్థపరచును గాక. ఈ రాత్రి ఒక్క మాట చెప్పాను, మట్టి అయిపోయిన బ్రతుకుని మహిమగా మార్చాడుగా, పాడైపోయిన జీవితాన్ని బాగు చేశాడుగా,
విసిరివేయబడిన జీవితాన్ని నిలబెట్టాడుగా. ఈ రాత్రి ఒక మాట అడుగుతాను, నా ఓటు జీవితాన్ని ఎంత అద్భుతంగా చేసినప్పుడు మరి మీ జీవితాన్ని ఇంకా అద్భుతంగా చేయడా? మరి రాత్రి ఒక మాట చెప్తారా నాకు? యేసయ్యకి మీ హృదయం ఇస్తారా? మీ జీవితంలో ఆయన ఆహ్వానిస్తారా? ఈ రాత్రి మీరు ఆహ్వానించగలిగితే, ఈ రాత్రి కనుక ప్రభువుని విశ్వసించగలిగితే మీ జీవితాన్ని అద్భుతంగా కట్టబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 10,000 మాటలు నేను చెప్పట్లేదండి, 10,000 మాటలు నేను చెప్పట్లేదు. ఎందుకంటే నేను రావడం ఆలస్యంగా వచ్చాను. ప్రియమైన దేవుని కూడా నా సాక్ష్యాన్ని మాత్రం చెప్పి ముగించేస్తా ఉన్నాను. కానీ ఒక్క మాట నేను ఈ రాత్రి అడుగుతాను. ఎందుకంటే ఎన్నో సభలకు వెళ్తున్నాం, ఎంతోమంది దైవజనుల వాక్యం వింటున్నాం, కేవలం వినుమట్టు వారికి ఉంటే ఉపయోగం లేదు. ఈ రాత్రి ఒక్క మాట అడుగుతాను, నా జీవితాన్ని బాగు చేసిన దేవుడు నేను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. శాపగ్రస్తమైన నా జీవితాన్ని అద్భుతంగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా అద్భుతంగా చేయడానికి ఇష్టంగా ఉన్నాడు. ఈ రాత్రి యవనస్తుడా, యవనరాలా, తల్లి, అమ్మ, ఈ రాత్రి ఒక్క మాట, నా యేసయ్యకి నా హృదయం ఇస్తాను అన్న కోరిక అనే వాంఛ నీకుంటే ఈ రాత్రి ఒకసారి లేచి నిలబడతారా? యేసు వైపు మీ చేతులు చాపండి, యేసు వైపు మీ చేతులు చాపండి. ఈ రాత్రి ఒక్క మాట యేసయ్యతో ఒక్క మాట, నా హృదయం యేసయ్యకి ఇస్తాను. బాప్తిసం పొందినోడి కోసం అడగట్లేదు నేను. ఇంకా నేను బాప్తిసం తీసుకోలేదు, ఇంకా నేను నా హృదయాన్ని ప్రభువుకి ఇవ్వలేదు. సభలకు అటెండ్ అవుతున్నాను, ఆరాధనకు అటెండ్ అవుతున్నాను, వాయిదా వేసుకుంటూ వస్తున్నాను. కానీ ఈ రాత్రి సాక్ష్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నిశ్చయంగా నా హృదయాన్ని యేసయ్యకిస్తానన్న వాళ్ళు చేయి బాగా పైకెత్తండి. యేసయ్య మిమ్మల్ని ఖచ్చితంగా కృప చూపించబోతున్నాడు. ఆయన మీ మీద కనికరపడబోతున్నాడు. ఖచ్చితంగా ఆయన మీ మీద కనికరపడబోతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక నిమిషం అందరూ కూడా అలా ప్రార్థనలోనే ఉందాం. ప్రభు సన్నిధిలో ఒక్క నిమిషం. యేసయ్యా, 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 యేసయ్యా. పిలవాలి. అందరూ కూడా పిలవాలి. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఆయన దర్శిస్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన కృప మీకు తోడుగా ఉంటుంది, ఆయన కనికరం మీకు తోడుగా ఉంది. నిశ్చయంగా ఆయన ప్రేమ మిమ్మల్ని తాకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, చెదిరిపోయిన జీవితాన్ని కడతాడమ్మా. అమ్మా, పాడైపోయిన జీవితాన్ని మరలా తిరిగి నిలబెడతాడమ్మా. అమ్మ, చాలాసార్లు నువ్వు అనుకున్నాగా నా పరిస్థితి అయిపోయిందని, చాలాసార్లు అనుకున్నాగా నా జీవితం అయిపోయిందని, ఇంకెందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి, నా పని అయిపోయింది, ఇంకెందుకు నేను బ్రతకాలని అనుకున్నావుగా. అమ్మా, ఈ రాత్రి ఒక్క మాట నేను చెప్తున్నాను. ఈ రాత్రి ఒక్క మాట. ఈ రాత్రి నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. నీ కన్నీరు వృధాగా పోదు, నీ పరిస్థితులు వృధాగా పోవు, నీ విధానాలు వృధాగా పోవు. దేవుడు దైవికమైన కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. నోరు తెరిచి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. నిజంగా నీ కన్ను నుండి కారే కన్నీరు నిజమైంది అయితే ఈ రాత్రి ఒక్కసారి ఇదిగో ప్రభువా నా హృదయంలోనికి రండి అని అడగగలిగితే నీ జీవితాన్ని అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. చావు గోతికి సమీపముగా ఉండగా నీ చేయి చాపి స్వస్థపరిచావు. చావైనా బ్రతుకైనా నీ కోసం నే బ్రతికెదను. నా జీవితమంతా నిన్నే స్తుతింతు యేసయ్యా. నా జీవితమంతా నిన్నే స్తుతింతు యేసయ్యా. ఏదేమైనా ఎవరేమన్నా, ఏదేమైనా ఎవరేమన్నా నిన్నే నేను స్తుతింతును యేసయ్యా. నిన్నే నేను ఘనపరచెదను యేసయ్యా. నీవు లేని జీవితం కాదయా, నీవు లేని బ్రతుకు శూన్యమేనయ్యా. నీవు లేని జీవితం
యేసయ్యా యేసయ్యా నోరు తెరవాలి యేసయ్యా ఈ రాత్రి పిలవాలి యేసయ్యా యేసయ్యా ఏదేమైనా ఎవరేమన్నా ప్రభు కనికర సంపన్నుడండి కృప కలిగిన దేవుడిగా నీకు ప్రత్యక్షమవుతున్నాడే ఆయన మహనీయతని మీద రాబోతా ఉంది బ్రతికెదను నా జీవితమంతా నిన్నే స్తుతింతు యేసయ్యా నా జీవితమంతా నిన్నే స్తుతింతు యేసయ్యా ఏదేమైనా ఎవరేమన్నా ఏదేమైనా ఎవరేమన్నా నిన్నే నేను స్తుతింతును యేసయ్యా కనపరచుడు యేసయ్యా ప్రభు సన్నిధిలో రాత్రి హృదయాన్ని ప్రభు తాగుతూ ఉన్నాడు ఆయన కనికరాన్ని మీదకి దిగి వస్తా ఉంది చావు గోతికి సమీపముగా ఉండగా చేయి చాపి స్వస్థపరిచావు చావు గోతికి సమీపముగా ఉండగా చేయి చాపి స్వస్థపరిచావు చావైనా బ్రతుకైనా నీకోసమే బ్రతికెదను చావైనా బ్రతుకైనా నీకోసమే బ్రతికెదను నా జీవితమంతా నిన్నే స్తుతింతు యేసయ్యా నా జీవితమంతా నిన్నే స్తుతింతు యేసయ్యా ఏదేమైనా ఏమన్నా ఏదేమైనా ఎవరేమన్నా నేను స్తుతింతును యేసయ్యా నేను కనపరచును యేసయ్యా నీవే నీ జీవితం జీవితకాలయ్యా నీవే నీ బ్రతుకు శూన్యమేనయ్యా నీవే నీ జీవితం జీవితకాలయ్యా నీవే నీ బ్రతుకు శూన్యమేనయ్యా యేసయ్యా పిలువ
రోగమును కొట్టివేయబోతున్నాడు. నీ కట్లు పెంచేయబోతున్నాడు. నీ వ్యాధిని సంపూర్ణంగా విడుదల చేయబోతున్నాడు. ఇదిగో పాడైపోయిన బ్రతుకును బాగు చేయబోతున్నాడు. అయిపోయిన గురి జీవితాన్ని సరి చేయబోతున్నాడు. కృపగల దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. యేసు 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 యేసు. చాలా మంది జీవితాలు ఈ రాత్రి తిరిగి కట్టబడబోతున్నాయి. నా పని అయిపోయింది అనుకున్నావా చెల్లి? నా జీవితం అయిపోయింది అనుకుని ఓ భయంకరంగా కన్నీరు కారుస్తున్నావా? ఈ రాత్రి నీ జీవితాన్ని కడుతున్నాడు. నీ బ్రతుకులు కడుతున్నాడు. వేదన పడుతూ నీ కుటుంబాన్ని బలత్రిగాని కడుతున్నాడు. అశాంతి అయిపోయిన నీ జీవితాన్ని శాంతియుతంగా మార్చబోతున్నాడు. ఆయన మృతులలో లేడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన సజీవుడై ఆయన అనేకులకు అనుదినము ప్రత్యక్షపరచబడుతున్నాడు. ఈ రాత్రి నీకు ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఓ రబాల శకందుర రీతాల హురుమ హరుమ రీతాల హులర శలరందుర. దేవుని బలమైన శక్తి అనేకులు తాకబోతా ఉంది పిల్లరా. ఈ రాత్రి ప్రతి కట్లు తెగిపోబోతున్నాయి. ఈ రాత్రి ప్రతి కుటుంబంలో చీకటి తొలగిపోబోతా ఉంది. ఈ రాత్రి మహిమ కలిగిన దేవుడిగా ఆయన ప్రత్యక్షమవుతా ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. అలాగే ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. దేవుడి రాత్రి దేవుని సేవకుల ద్వారా మనతో మాట్లాడినట్లు అదేవిధంగా ఎంతమంది అయితే ఇదే క్యాన్సర్ గడ్డలతో బాధపడుతున్నారో అవి రాత్రి రాలిపోవును గాక. అవి మీలో మీ శరీరంలో ఉండకుండా తొలగిపోవును గాక. ఎంతమంది కుటుంబాల్లో త్రాగుబోతులతో నరక యాత్ర అనుభవిస్తున్నారు, ఆ కుటుంబాలు చిన్న పరలోకాలుగా మార్చబడును గాక. ఆ కుటుంబంలో త్రాగుబోతులు కూడా మారిపోదురు గాక. దేవుడు ఆ పేదరిక పరిస్థితుల నుంచి దేవుడు లేవనెత్తును గాక. ఏ తలాంతులు లేని వారికి దేవుడు అద్భుతమైన తలాంతులు ఇచ్చి ఆశీర్వదించును గాక. దేవుడు అనేకులను తన పరిచర్య కొరకు లేవనెత్తుకొనును గాక. దైవ సేవకుడు చెప్పిన సాక్ష్యంలో ఉన్నటువంటి మేలులన్నీ దేవుడు మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకున్నాం. నిశ్చయముగా ఈ రాత్రి కాల సమయంలో నా హృదయం ఏ సైకిస్తానన్న వాళ్ళ చేతులు బాగా పైకెత్తండి. మీకోసం చిన్న ప్రార్థన. తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, దైవజనులు యోహానన్న గారిని మీరు ప్రేమించి, ఈ ప్రాంత పురజనులను ప్రేమించి, ఏ ఒక్కరు నశించిపోవడం ఇష్టం లేక నిశ్చయంగా ప్రభువా ఏ విధము చేతనైనా కొన్ని ఆత్మలను ప్రభువా రక్షించాలనే గొప్ప సదుద్దేశంతో నాయన ఏర్పాటు చేసిన ఈ సభల విషయంలో స్తోత్రము నాయన. ఈ రాత్రి ఈ సాక్ష్యం ఎంతమంది అయితే విన్నారో ప్రభువా, కేవలం సభకు వచ్చిన వారే కాదు కానీ ఈ శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది ప్రజలైతే మాటలు విన్నారో వారందరూ యేసు నామములో మార్పు వచ్చును గాక. హృదయాలు మారును గాక, మనసులు మారును గాక. అయ్యా, నీ శక్తి కోసం వారు గుర్తించారయ్యా. నీ శక్తి వారికి అనగపరచబడిందయ్యా. ఈ రాత్రి కఠినమైపోయిన వారి కొండు హృదయాలు యేసు నామములో పగిలి మందిరానికి వచ్చును గాక. ఈ ప్రాంతంలో బలమైన పరిచర్య కట్టబడును గాక. గుంపుల జనాంగముని దాసులకు అప్పగించబడును గాక. అయ్యా ప్రభా, నిశ్చయముగా నాయన ఈ ప్రాంతంలో బలమైన రీతిలోనైనా నీ పరిచర్య దీవెన పొందును గాక. ఈ దాసుని పారం ఎరిగిన దేవుడు నాయన, ఈ దాసుని హృదయ వేదన ఎరిగిన దేవుడు నాయన, ఈ దాసుని కన్నీరు ఎరిగిన దేవుడు నాయన. అయ్యా, నిశ్చయంగా నీ దాసుడు ఏదైతే ఈ ప్రాంతం పట్ల కలిగి ఉన్న భారము అది నిశ్చయంగా మరుసటి ఆట రాక మునిపే అది నెరవేరును గాక, కృప కలుగును గాక. ఈ రాత్రి ఎంతమంది గడ్డలతో ఉన్నారు, ఈ రాత్రి ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, ఈ రాత్రి ఎంతమంది భయంకర పరిస్థితులు ఉన్నారు. యేసు నామములో ఆ గడ్డలన్నీ కరిగిపోవును గాక. యేసు నామములో ఆ పరిస్థితులన్నీ బాగు చేయబడును గాక. యేసు నామములో ప్రతి కుటుంబంలో నా చీకటి తొలగి పోవును గాక. యేసు నామములో ప్రతి కుటుంబంలో నా ద్రావిడనే దైవ ఇప్పుడే తొలగి పోవును గాక. ప్రతి ఒక్క వ్యక్తి మారిపోవును గాక. నీ మందిరానికి నడిపించబడును గాక. అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నీకు వందనాలు ప్రభువా. మిక్కటమైన ఆనందంతో నింపండి అయ్యా. అయ్యా, ఈ ఆనందం డబ్బులో ఉందో లేకపోతే లోకంలో ఉందని కాదు నాయన, కేవలం యేసులో ఉందని గుర్తిరినట్లుగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని బలపరిచి ఈ ప్రయాసను గుర్తించిన దేవుడు నాయన, ఈ ప్రయాసం తగిన బలము దయచేయండి. దైవజనులను, సంఘాన్ని, ఆశ్రమగాన్ని, బిడ్డలను
సంఘాలన్నింటినీ కూడా ఆశీర్వదించమని ఉన్నతమైన కృప చేత మరింతగా నీ సన్నిధికి అందించి నడిపించి బలపరచమని యేసు దివ్య నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కూర్చుందామండి.